చాలా గ్యాప్ వచ్చినట్టుంది పాలిటిక్స్ కి. అవసరం ఉన్నప్పుడు మాట్లాడేది కదా. నేనైతే కాంగ్రెస్ లో ఉన్నారనుకుంటున్నా. ఉన్నాను అనుకోవడం కాదు, రాజకీయాలన్నీ కూడా అబ్బా వీళ్ళు ఎలా గొడవ పడతారా అసెంబ్లీలో, నిజంగా వీళ్ళు తిట్టుకుంటారా, నిజంగా వీళ్ళు ప్రజల కోసం ఎంత ఫైట్ చేస్తున్నారా అనుకునేదాన్ని నేను. అంత ఫేక్. నటించడం వచ్చేవాళ్ళు సినిమా యాక్టర్లే అనుకుంటున్నామండి. రాజకీయ నాయకులకు చాలా నటించడం వచ్చు. హౌ కమ్ 7th ఫెయిల్ ఆర్ 10th ఫెయిల్ టర్న్ ఇంటూ ఎ లెక్చరర్? ఇప్పుడే నా మనిషికి ఇన్సల్ట్ కావాలి, అదేదో మా ఆయన చేశాడు నన్ను, నువ్వు వచ్చి అంత లేదులే నీకు అంత సీన్ లేదన్నాడు. అబ్బా నాకు ఎట్లా కచ్చా అంటే కదా. నాకు అప్పటిదాకా క్యాస్ట్ కూడా తెలియని సమాజంలో పెరిగాను. కానీ తర్వాత నా పెళ్ళైన తర్వాత, మా అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇప్పటికి ఆ ఊళ్ళలో అదే సిస్టమ్ ఉంది. ఇప్పుడు వాళ్ళ బొందలు వేరే ఉంటాయి, మనవి వేరే ఉంటాయి, మాల వాళ్ళే వేరే ఉంటాయి, మాదిగ వాళ్ళే వేరే ఉంటాయి. మహిళా హక్కుల పోరాటాల నుంచి ఎమ్మెల్యేగా ఎట్లా అది చేస్తున్నప్పుడు ఏమైందంటే పిలిచారు, నేను వెళ్ళాను. చంద్రబాబు నాయుడు గారు సరే అమ్మా నీకు నేను అవకాశం ఇస్తాను. అంబేద్కర్ గారు ఎంత పుణ్యాత్ముడో నేను అనుకుంటాను. ఆ మహిళలకు ఓటు హక్కును గుర్తించిన దగ్గర నుంచి కానీ, మాకు రిజర్వేషన్ కానీ పెట్టడం కానీ లేకపోయినంటే, ఈ సోషల్ వెల్ఫేర్ అంటే ఎంత ముదిరిపోయిన డిపార్ట్మెంట్ అంటే మోస్ట్ కరప్టెడ్ డిపార్ట్మెంట్. ఈరోజు సాయంత్రకాలం మళ్ళీ జీవోలు తీసుకొని మళ్ళీ జాయిన్ అయిపోతారంట వాళ్ళు. అట్లాంటి లిస్టు తెప్పించుకొని సస్పెండ్ చేసి పడేసిన నా కొడుకులని. అంటే ఆడ దయ తెలిసి మనకు టికెట్ ఇస్తే అన్ని బాంఛన అంటేనే ఆని పెట్టుకుంటారు, లేకపోతే లేదు. ఆడైన మొగైన ఇంకో దరిద్రాలు ఏంటంటే ఒక్కొక్కడు నా చీర కట్టుకుంటూ కూడా ఓరలేనోడు ఉన్నాడు దరిద్రులు. ఏమంటారు, అబ్బో పట్టు చీరల పుష్పలీల అంటే ఆయన అయ్యదా, ఆయన అమ్మదా, నాకు కొనిచ్చాడా ఆడనా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. నేను మీ మనోజ్. రాజకీయాలు అంటే వచ్చి రాగానే ఈ మధ్య కాలంలో రాజకీయాలు అనగానే మనం కొన్ని సోషల్ మీడియాలో మాట్లాడవచ్చు. ఈరోజు ఇంత వాస్ట్ పబ్లిసిటీ ఉంది సోషల్ మీడియా వ్యాప్తంగా, పబ్లిక్ రీచ్ ఉంటుంది, రకరకాలుగా ఉన్నాయి. కానీ ఒకప్పుడు ఒక 10-15 ఏళ్ల క్రితం రాజకీయాలు ఎట్లా ఉండేవి? దట్టు అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, ఆ అట్టడుగు వర్గాల నుంచి, నేను 20 ఏళ్ల క్రితం రాజకీయాలు తీసుకుంటే అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, మంచి మంచి ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు రాజకీయాలకు ఎట్లా ఎంట్రీ ఇచ్చారు, రాజకీయాలు ఎట్లా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ వాస్ట్ పబ్లిసిటీ, సోషల్ మీడియా, ఇప్పుడు రాటు తేలుతున్న రాజకీయంలో కొంత వెనకబడిరా లేకుంటే వెనకబాటు వాళ్ళకి గురవుతున్నారా అనేది మాట్లాడదాం. నాతో పాటుగా మాజీ మంత్రి, ఒకప్పుడు సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీగా పనిచేసినటువంటి పుష్పలీల గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం కొనసాగుతున్నారు. పుష్పలీల గారు వెల్కమ్ చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే నాన్న. ఎట్లా ఉన్నారు? అంటే చాలా గ్యాప్ వచ్చినట్టుంది కదా పాలిటిక్స్కి. ఏం కాలేదు నాన్న, పార్టీలో నేను ఉన్నాను, పోస్ట్లోనే ఉన్నాను. అవసరం ఉన్నప్పుడు మాట్లాడాలి కదా, అనవసరంగా మాట్లాడితే కూడా. ఏ పార్టీలో? నేనైతే కాంగ్రెస్లో ఉన్నారనుకుంటున్నా. కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ని, కానీ ఉన్నాను అనుకోవడం కాదు. ఇప్పుడు అంతా యూత్ వచ్చారు కదా, పాపం వాళ్ళకి అవకాశం ఇద్దామని మాలాంటి సీనియర్లను కొంచెం స్తబ్దతగా ఉన్నాము. అవకాశం అంటే ప్రతిదాన్ని మాట్లాడాలంటే కూడా కాదు కదా. యూత్కి కూడా నిజంగా కూడా నేను హ్యాపీగా చెప్తున్నాను, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎంతసేపు మనమే మాట్లాడాలి, మనమే ఉండాలి అనుకుంటే కుదరదు. సో కొంత ఎంకరేజ్మెంట్ ఉండాలని కూడా నేను అధికార ప్రతినిధిగా నేను ఆల్మోస్ట్ టీవీ ఛానల్లో ఉదయం నుంచి రాత్రి 2 గంటల వరకు కూడా నన్ను ఏదో ఒక ఛానల్లో చూసే జనాలు, నన్ను చూసి అభిమానించేవాళ్ళు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడు కనపడినా కూడా అంతే లెవెల్లో నాకు జనాల స్పందన కూడా అలాగే ఉంది. కొన్ని సందర్భాల్లో సీనియర్ల యొక్క ప్రాతినిధ్యం కావాలి కదా పార్టీకి. ఆ సమయంలో మీరు ఉంటున్నారా పార్టీలో? అంటే ప్రాతినిధ్యం అంటే ఇప్పుడు కొన్ని ఇష్యూస్ ఎట్లయితున్నాయి అంటే అప్పుడున్న పాలిటిక్స్ వేరుమా. క్లియర్లీ చెప్పాలంటే అప్పుడు అంత సోషల్ మీడియా లేదు, అప్పుడు ఇంత లీడర్షిప్ను ఇంత ఈజీగా తీసుకొని లీడర్ అనిపించుకునే అవకాశాలు లేవు. ఎంతో కష్టపడితే కానీ ఒక్కొక్క రికగ్నైజేషన్ వచ్చేది కాదు. అప్పుడున్న వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి, అంటే ఒక ఆల్మోస్ట్ ఆల్ ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళే, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, సమాజంలో అట్టడు స్థాయిని ఉన్న వాళ్ళకి అవకాశాలు రావాలనుకున్న దాంట్లో నుంచి నాలాంటి వాళ్ళం కొద్దిగా ఉన్న వాళ్ళము కొంచెం ప్రొఫెషనల్స్ని కూడా పక్కన పెట్టి ఒక అవకాశం వస్తే చేద్దాము అనుకునే లెవెల్లో లీడర్షిప్ను యాక్సెప్ట్ చేసి వచ్చాం మేము. కానీ దూరంగా చూసే కొండలన్నీ నునుగా కనపడినట్టే రాజకీయాలన్నీ కూడా అబ్బా వీళ్ళు ఎలా గొడవ పడతారా అసెంబ్లీలో, నిజంగా వీళ్ళు తిట్టుకుంటారా, నిజంగా వీళ్ళు ప్రజల కోసం ఎంత ఫైట్ చేస్తున్నారా అనుకునేదాన్ని నేను. తీరా నేను ఎమ్మెల్యే అయినాక, మంత్రి అయినాక నేను చూశాను అసెంబ్లీలో అంతా కూడా ఫేక్ అనమాట. అంటే అంతా ఫేక్. ఎందుకు చెప్తున్నాను ఇది, నేను ఎంత చాలా ఓపెన్ హార్ట్ నేను. మీరు దాని గురించి ఏమనుకున్నా సరే ప్రజలకు తెలియాల్సిన వాస్తవాలు చాలా ఉంటాయి.
అవి తెలియదు పాపం వాళ్ళకి. నేను అలాగే సామాన్య మానవురాలుగా ఉన్నప్పుడు, సామాన్యంగా ఉన్నప్పుడు, నేను హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు నేను అలా చూసేదాన్ని. ఎప్పుడైతే నేను పాలిటిక్స్లోకి వచ్చానో అప్పుడే మీడియా వచ్చింది. అంతకుముందు మీడియా లేదు అసెంబ్లీలో. కాబట్టి ఇంత మనకేం vast తెలుసు, media ఆ publicity మీడియా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పెట్టాడో నాలాంటి వాళ్ళను ఒక లెక్చరర్స్గా, డాక్టర్స్ని, చాలామందిని కొత్త వాళ్ళను ప్రజాదీవెన అనే ఒక కార్యక్రమం పెట్టి అందరినీ వెల్కమ్ చెప్పడం జరిగింది. సో సరే ఒక అవకాశం వస్తుంది కదా అని అందరూ అప్లై చేయడం. కొంతమంది ఏం చేశారంటే ఒకవేళ 5 ఏళ్ళు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ ప్రొఫెషన్లోకి తిరిగి వెళ్ళిపోయారు. కానీ నేను వెళ్ళలేదు, అలాగే ఉండిపోయాను. ఎందుకంటే మాట్లాడదాం ఈ past మీ political అంటే history ఇప్పుడు ఈ గురించి. రాజకీయాల్లో లీడర్షిప్ అనే దానికి డెఫినేషన్ మారిపోయింది ఇప్పుడు. అవును. ఆ డెఫినేషన్కి నేను ఇప్పుడు చెప్పాలంటే అసలు ఇది రాజకీయాలే కావు ఇప్పుడు, చెత్త. ఎందుకంటే ఒక మురికి కూపం అంటారు రాజకీయాలంటేని. కానీ అందులో తెలుసో తెలియకో వచ్చిన వాళ్ళం ఉంటాం. అందులో నుంచి బయటకు కాలు పెడతామంటే ఆ బురద మనకు అంటుకునే ఉంటుంది, అది తొందరగా పోదు. అలాగే ఈ రుగ్మత ఎలాంటిదంటే ఇది తప్ప ఇంకేదన్నా బయటికి వెళ్ళలేకపోతున్నారు ఇప్పుడు దీంట్లో నుంచి. అంటే నేను చాలా వరకు ఒకసారి అంటే నేను తగ్గించుకున్నాను నేను కానీ. అంటే చాలామంది వచ్చేసారు మాట్లాడే వాళ్ళు, సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా మాట్లాడుతున్నారు, పిల్లలు రెస్పాండ్ అవుతున్నారు. ప్రతిదానికి మనం అవసరం ఎందుకు, మనం పెద్దతనంకో ఏది మాట్లాడాలో అనుకున్నప్పుడు నేను అదే మాట్లాడుతున్నాను. సీనియారిటీ లేకపోతే ఇంత అనుభవం ఉందని చెప్తున్నాను. ఇంతకుముందు నువ్వు అడిగిన దాన్ని మర్చిపోయావు. ఇప్పుడు అసెంబ్లీలో అలా బయటకు వచ్చిన తర్వాత కారిడార్ ఉంటుంది. ఆ కారిడార్లో అందరూ మాట్లాడుకుంటాం ఫ్రెండ్లీగా. భయ్యా ఏమనుకోవద్దు, మిమ్మల్ని అలా అన్నందుకు మీరు ఏమనుకోవద్దు, ఊరికనే మన కోసం మనకేముంటుంది, ఎమ్మెల్యేలు ఒకరికొకరు సర్వ్ చేసుకోవడము, మనం అదంతా నువ్వు లైట్ తీసుకో అని వీళ్ళు మాట్లాడుకుంటుంటే నేను షార్ట్ అనమాట. అంటే నేను అక్కడ బయట ఉన్నది చూసిన దానికి నేను ఇక్కడ చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. అందుకే జనాలు ఏమనుకుంటారు, వీళ్ళు మా కోసం ఇంత కొట్లాడుతున్నారు. ఎవడెవడి కోసం కొట్లాడారు, ఈ జనాలకు అది తెలిసి రావాలని చెప్తున్నానండి. మీరు నన్ను ఏం తిట్టుకున్నా సరే ఇంత ఫేర్గా నేను చెప్తున్నాను. నటించడం వచ్చేవాళ్ళు సినిమా యాక్టర్లే అనుకుంటున్నామండి. రాజకీయ నాయకులకు చాలా నటించడం వచ్చు. ఆ నటనను గుర్తించగలగాల్సిన తెలివితేటలు ప్రజలకు ఉండాలి ఇప్పుడు. ఎందుకంటే అతి తెలివి మీరిపోయారు, లీడర్లు మీరిపోయారు, ప్రజలకు కూడా అర్థమైపోతుంది. కానీ ఒక్కొక్కరు ఎలా నటిస్తారంటే ఇంకా అసలు ఏ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు కూడా సరిపోవేమో నన్ను అడిగితే, అంత బాగా నటిస్తారు. ఆ నటించడంలో వాళ్ళని ఇప్పుడు నాలాంటిది ఉందనుకోండి, వాస్తవాలు చెప్తుంది, అబద్ధాలు చెప్పడం రాదు, సూటిగా మాట్లాడుతుంది. అలా మాట్లాడకూడదు రాజకీయంలో, కొంచెం లౌక్యంగా ఉండాలి, టెక్నికల్గా వాడాలి, కొన్ని చూసి మాట్లాడాలి, చదరంగం లాంటిది ఇది అలా వాడు అంటారు. కానీ అందరూ అలా చేసేవాళ్ళే ఉన్నారు. ఇంకా నాలాంటిది చాలా రేర్గా ఉంటుంది. కానీ నేను ఒకటి నిర్ణయించుకున్నాను, బాబోయ్ అందరూ దొంగల మధ్యన నేను ఒక దొంగల బండి ఇలాగ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అలా ఆత్మవంచన చేసుకొని ఈ డబ్బుల కోసమనో పవర్ కోసమనో ఇలాంటివి చేయవలసిన అవసరము నాకు లేదు. నా నిజాయితే నాకు పెట్టుబడి, నా ఆత్మవిశ్వాసమే నాకు పలుకుబడి. నేను ఏదైతే నేను 99లో వచ్చాను. యాక్చువల్గా నాకు పాలిటిక్స్ అనేది కాదు, కానీ చిన్నప్పటి నుంచి అంటారు కదా లీడర్షిప్ క్వాలిటీస్ మనకు ఉన్నాయిలే. మా నాన్నగారు పెంపకం అనుకోండి, కబడ్డీ కూడా మా నాన్నగారిది. మేము ఉండేది సికింద్రాబాద్, మా మదర్ ప్లేస్. మేము 8 మంది పిల్లలు, నేను సెకండ్ డాటర్ని. నాన్న ఎప్పుడు నన్ను ఆడపిల్లలాగా పెంచలేదు, అంత మగపిల్లలాగానే. మొత్తం బిజినెస్ మ్యాన్ కాబట్టి నాన్న ప్రతి దానికి నన్ను ఎంబడేసుకుని వెళ్ళిపోవడం, స్కూల్ పోయే తక్కువ. ఇంకా మల్టీ బిజినెస్ మా నాన్న, ఒకటి కాదు, రైల్వే కాంట్రాక్టరు, ఆయన సివిల్ కాంట్రాక్టరు, తర్వాత ఆయనకి ఐరన్ డిపోస్, తర్వాత ఇంకా చాలా ఇంకా ఈ కొన్ని షాప్స్ ఉండేవి ఆయనకి, శానిటరీ అవన్నీ అమ్మే ఎక్విప్మెంట్స్ అమ్మేటివి. అది కాకుండా పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్. ఇంకా అసలు ఆయనకు ఒక క్షణం తీరిక ఉండేది కాదు. సో అలాంటి టైంలో నా తర్వాత తమ్ముడు చిన్నవాడు కాబట్టి ఏ దానికైనా నన్ను ఒక తోడుగా, ఒక లక్కీ డాటర్గా, నేను నాన్నలాగా ఉండేదాన్ని, రిప్లికాలాగా. సో మైండ్ సెట్ కూడా సేమ్ ఉండేది. ఆయనకి ఇష్టమైన కూతుర్ని నేను. సో పొద్దున్న లేవగానే నాన్న రెడీ అవుతుండంటే నేను రెడీ అయిపోవడం, కార్లు ఎక్కేయడం, వెళ్ళిపోవడం. స్కూల్ పోయేది తక్కువ, ఎందుకు స్కూల్ పోలేదని అడగలేదు నాన్న. మనకు కూడా చదువు మీద చదువు అంటే మనకి ఇష్టమే లేదు, చదువుతో ఏం పని ఉంది అనుకొని నాన్నే తీసిపోతున్నాడు కదా నన్ను. అలాంటిది అదొకటి. తర్వాత నేను నచ్చింది చేయడం నాకు ఇష్టం అనమాట. నాన్న కూడా ఎప్పుడూ అభ్యంతరం పెట్టలేదు. కానీ ఆ మగపిల్లలతో ఆడుకోవడాలు, నాన్నతో తిరగడాలు, సమాజాన్ని నేను బాగా తొందరగా చూసేసాను. అంటే అన్ని క్యారెక్టర్స్ చూసాను నాన్నతో ఉండి. మేము ఉండేది ఏంటంటే నియో కల్చర్ ఫ్యామిలీ ఉండే బస్తీ, అంటే గుండాలు, రాజ్ కుమార్ సత్తి వీళ్ళంతా. అంటే ఇప్పటికీ మా కవాడిగూడలో ఆటోలు రావు ఇప్పటికి కూడా. నైట్ రావాలంటే అమ్మో అదంతా అంటారు, ఎందుకు బ్లేడ్లు తీసుకొని కట్ చేయడాలు, లేకపోతే చిన్న చిన్న పిల్లలు చదువు ఉండదు, కొంచెం అలా ఉంటారు అన్నమాట. ఇప్పుడు కొంచెం అది డెవలప్ అయింది. కానీ ఆ దాంట్లో నుంచి నేను వచ్చాను. సో నేను వాళ్ళందరినీ డైరెక్ట్గా చూడడం, సినిమాలలాగా వాళ్ళు వస్తున్నారంటే తలుపులు మూసేయడం, వాళ్ళకి చందాలు ఇవ్వడం, నేనేమో వాళ్ళతో వెళ్ళి కాకా
అని నేను పలకరించేదాన్ని వాళ్ళని. నేను ఎవరినో తెలుసా అని చెప్పిన సందర్భాలు అంటే ఏది భయం అనేది నాకు చిన్నప్పటి నుంచి లేదు. బేసిక్గా అది నాకు మా నాన్న పెంపకం వల్ల నాకు పాలిటిక్స్లో అది చాలా ప్లేస్ అయింది నాకు. లేకపోతే ఆడపిల్లలంటే ఇలా ప్రొఫెషన్ కూడా మంచి లెక్చరర్ అనుకుంటారు. తర్వాత నేను పెళ్ళైన తర్వాత 10th క్లాస్లోనే పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత ఇక సరేలే జీవిత సంసారంలో చదరంగం లేదా సరిగమలు అన్నట్టుగా ప్రతి జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. అట్లాగే పెళ్ళి అనేది ఎవరికైనా కూడా ఒక టర్నింగ్ పాయింట్. అది నీకైనా నాకైనా ఎవరికైనా మనం ఎంత ఊహాత్మకంగా ఉన్నా మనం లైఫ్లో ఎంతో ఊహించుకుంటాం. ఇది ఉండాలి నా లైఫ్లో ఇలా జరగాలని కోరుకుంటాం కానీ మన చేతిలో ఏది ఉండదు. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం కాబట్టి పేరెంట్స్ భక్తి భావన కాబట్టి మనకి ఏది జరగాలో జరిగింది. పెళ్ళి అయ్యింది. ఆ పెళ్ళిలో డిస్టర్బెన్స్లు అవుతాయి. ఆ తర్వాత అడ్జస్ట్లు కాంప్రమైజ్లు ఎటైనా మళ్ళీ ఆడపిల్లలకి కాంప్రమైజ్ కావాలి. అది చిన్నప్పుడు పెళ్ళి అవ్వడం 16 years 17 yearsకి అప్పుడే 10th క్లాసు 10th సప్లిమెంటరీ రాశాను. ఫెయిల్ అయ్యాను 2 సార్లు. 7th 2 సార్లు ఫెయిల్ అయ్యాను. మనం గిన్నిస్ బుక్ రికార్డు. చదువు రాని దాన్ని చదువు మీద ఖచ్చితంగా చదవాల్సి వచ్చింది చదువును. ఎందుకంటే అప్పటికి మా వారు ఎంఏ ఎంఫిల్ చేసేసాడు. ఇంకా నా పెళ్ళి అయిన తర్వాత మా 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 ఆయనకి నాకు చాలా ఎడ్యుకేషన్ గ్యాప్. ఆయన చూసినప్పుడు నన్ను ఈ 10th క్లాస్ పిల్లనిచ్చి మీ నాన్న చేశాడు, నీతో ఏం మాట్లాడాలి, ఏ సబ్జెక్ట్ మాట్లాడాలి అని ఒకసారి 2 సార్లు అలా అన్నాడు. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం నాకు. అదేంటి అప్పుడు చేసుకున్నప్పుడు తెలుసు, మళ్ళీ ఈయన ఇట్లా అంటున్నాడు ఏంటి, ఓహో ఈయనకి బీదోడైనా కానీ మా నాన్న ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు. ఒక బ్యాంక్ మేనేజరు, డైరెక్ట్ పోస్టు, జీతంతో సంబంధం లేదు మాకు. మేము చాలా లవిష్ లగ్జరీ. నేను స్కూల్ డేస్లోనే కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేశాను. కాలేజ్ అంటే స్కూల్కే కార్లలో వెళ్ళేదాన్ని. ఇంకా నాకు 4 అసిస్టెంట్లు, ఒక రిక్షా ఉంటుంది ఆప్షన్, మా బాబాయ్ ఉంటాడు నన్ను దింపడానికి. మా ఇంట్లో అర్ధరాత్రి కూడా నేను ఏదైనా కావాలంటే అప్పుడు ప్యారడైస్, అల్ఫా బిర్యానీలు ఏది కావాలంటే ఇమ్మీడియట్గా లక్కీ డాటన్. కాబట్టి నాకు ఒకటి అనిపిస్తుంది, మీ భాషలో ఎక్కడ హైదరాబాద్ స్లాంగ్ వస్తుంది ఎందుకు రాదు అంటే పక్క తెలంగాణ మాట్లాడాలంటే కేసీఆర్ భాషను నేను మాట్లాడగలను. ఎందుకంటే బేసికల్గా నేను లెక్చరర్ని కాబట్టి ఆ బుకిష్ లాంగ్వేజ్ చాలా వరకు అది వస్తుంది. నాకు కొంచెం తెలంగాణ భాష ఇష్టమైనా కూడా అందులో కొన్ని వరస్ట్గా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దాన్ని మరీ మాట్లాడుతూ ఉంటే ఈ భాష ఏంటా అని అసహించుకునేటట్టు కూడా మాట్లాడడం నాకు నచ్చదు. హౌ కమ్ 7th fail or 10th fail turned into a lecturer? లెక్చరర్ అంటే ఇది చెప్పాను కదా, ఇప్పుడే నా మనిషికి ఇన్సల్ట్ కావాలి. అదేదో మా ఆయన చేశాడు నన్ను. అప్పుడు ఖర్చు వచ్చింది నాకు. తీసుకుపోయి ఆ పరిగిలు ఎక్కడో పల్లెటూరులో వేసేసారు. మా ఆయన పోస్టింగ్ ఫస్ట్ అక్కడే. అప్పుడు నేను సిటీ అమ్మాయిని ఆ ఊర్లోకి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఏదో ప్రపంచం మారిపోయిన ఫీలింగు. మా నాన్న దగ్గర ఇలా డబ్బులు ఇలా తీసుకుని అలా ఖర్చు పెట్టే నా స్టైలు, నెల జీతము, దానికి ఒక బడ్జెట్, ఆ బడ్జెట్ ప్రకారమే ఉండాలి, అందులో ఇలా మిగిలితే ఇలా చేయాలి, రూపాయి మన చేతిలో లేదు. ఓ సినిమా అంటే రోజుకు సినిమా, స్కూల్ ఎగ్గొట్టేసి 2 సినిమాలు చూసేదాన్ని. అసలు అలాంటి లైఫ్లో నుంచి ఆల్ ఆఫ్ సడన్గా రీల్ తిరిగిపోయింది. అబ్బో ఇది కాదు అనుకున్నాను. కానీ ఏమీ మాట్లాడిన దుస్థితి. అప్పుడులాగా ఫోన్లు లేవు, ఏదైనా చెప్పుకుందాం పేరెంట్స్. కానీ పరిస్థితి ఏమైందంటే మా ఇంట్లో చేతికొచ్చిన మా తమ్ముడు నా తర్వాత యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. సో అక్కడి నుంచి వాళ్ళు సడన్గా వాళ్ళు కూడా చాలా వీక్ అయిపోవడం, ఫైనాన్షియల్ క్రైసిస్ రావడం. నా పెళ్ళైన తర్వాత నా బాధలని మా వాళ్ళకి నేను ఎలా చెప్పడానికి ఏమీ సాధనం లేదు. ఎవరు వచ్చేవాళ్ళు లేరు. 100 కిలోమీటర్లు ఎవరు వస్తారు అప్పుడు మనకి దగ్గరికి, నాన్న కానీ అమ్మ కానీ. కానీ అలాంటి స్థితిలో నేనే అనుకున్నాను, ఇది కాదు, ఈయనకు ఉన్నది ఏంటి, ఒక చదివే కదా, ఈ చదివే నాకు ఇష్టమైంది చేసుకుంటాను అనుకొని ఆ తర్వాత వికారాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యాను. అప్పటికి 2 పిల్లలు పుట్టేశారు. ఎక్కడో మా ఆయనది చూసిన తర్వాత ఈయనకున్న ఒక ఈగో ఏంటి, ఒక చదివే. ఆ చదువు నాకు రాకనే కదా ఈయన అనుకుంటున్నాడు. లేకపోతే మా నాన్న చేయాలనుకుంటే కోటేశ్వరు నాకు లైన్లో ఉండేవాడు, ఉన్నారు కూడా. అప్పుడు పెళ్లి సంబంధాలు అన్నీ వచ్చాయి. ఎందుకు మా నాన్నగారు పేద అబ్బాయి ఇచ్చాడు, ఈ అమ్మాయి పని చేయదు, పని రాదు దీనికి, కాబట్టి పని దొంగ, అసలు ఏ పని మగపిల్ల పని తప్ప ఆడపిల్ల పని ఒక్కటి రాదు నాకు, అలాంటి దాన్ని ఏదో ఒక ఒంటిగా ఉన్న సంసారం ఇస్తే చేసుకుంటుందేమో అనుకున్నాడు. కానీ అసలు అక్కడి నుంచి అన్ని కోణాలు చూసేసాను నేను. సో అట్లానే చెడ్డాన్ని కూడా చెప్పడానికి లేదు. అది మినిమంగా మనం నేర్చుకోవాలి, తల్లిదండ్రులు నేర్పించాలి. కానీ అతి గార్వంలో మనం ఏం నేర్చుకోలేదు. కానీ లైఫే నేర్పించింది నాకు. ఆ లైఫ్ నేర్చుకోవడం వల్ల ఇంకా ఎడ్యుకేషన్ అనేది బాగా సీరియస్ తీసుకున్నాను. ఆ తర్వాత ఓపెన్ యూనివర్సిటీ వికారాబాద్లో రాశాను, క్వాలిఫైడ్ అయిపోయాను. అక్కడి నుంచి 2 పిల్లల్ని తీసుకోవడం, అమ్మ దగ్గర రావడం, ఇక్కడికి కీసై స్కూలు సంగీత దగ్గర పక్కన స్కూల్ ఉంది కదా, దాంట్లో వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం. తర్వాత మా వారి ఫ్రెండ్స్ వచ్చి నాకు గైడ్ చేయడం, వెంకటయ్య గారని ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా కూడా చేశారు ఆయన. నాకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ హెడ్గా చేశారు ఆయన. మా వారి ఫ్రెండ్స్ వచ్చి నాకు అన్ని హెడ్లైన్స్ చెప్పడం, నేను పిల్లల్ని చూసుకుంటూ, వంట చేసుకుంటూ, ఫ్యామిలీని మొత్తం చూసుకుంటూ, ఇంకా ఆమెల క్యారెక్టర్ అనుకోరాదు, మిస్టర్ పెళ్ళం క్యారెక్టర్, అన్ని క్యారెక్టర్లు చేసుకుంటూ చదువుకునేదాన్ని. ఎగ్జామ్స్కి వెళ్ళి ఇలా ఒక చేతిలో చేయి పుస్తకము, ఇంకో చేతిలో వంట చేసుకుంటూ ఎగ్జామ్స్ రాశాను.
అది క్వాలిఫైడ్ అయిపోయాను. హైదరాబాద్కి వచ్చాం, పిల్లల్ని సుజాత స్కూల్లో వేసాము. ఆ తర్వాత మా ఆయన మళ్ళీ అడిగాను నేను మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో నేను చదువుతాను అని అంటే, నీకా అదే అందులోనా అంటే ఇక ఎలా ఉంటుంది, అవును. గ్రాడ్యుయేషన్ చదివి రెగ్యులర్ పోయే వాళ్ళతో నువ్వు వచ్చే అంత లేదులే, నీకు అంత సీన్ లేదన్నాడు. అప్ప నాకు ఎట్లా కచ్చా అంటే, ఎవరైనా నన్ను ఛాలెంజ్ చేస్తే ఇప్పుడు కూడా అది ఎందుకు చెయ్యను అనేది నాకు పడుతుంది ఇప్పుడు కూడా, ఈ ఏజ్లో కూడా. సో అట్లా టార్గెట్ చేసుకుని అలా అంటావా అనుకొని ఎగ్జామ్ రాశాను. అంతే, 3 రాస్తే ఒక దాంట్లో క్లిక్. అది కూడా పెళ్ళికి, మా బావగారు కూతురికి పెళ్ళికి పట్టు చీర కట్టుకొని హాల్లో వెళ్ళిందని నేను ఒక్కదాన్ని అనుకుంటా ఉస్మానియా. ఎగ్జామ్ రాశాను, క్వాలిఫైడ్ అయిపోయాను. అసలు ఆ రోజు నేను కళ్ళలో నీళ్ళు వచ్చాయి నాకు. ఓఆర్నయ్యమ్మ, నా డ్రీమ్ నెరవేరింది. అలా నెరవేరడం, నేను ఎంఏ చదువుకోవడం, కాలేజ్కి రెగ్యులర్ వెళ్ళాను అప్పుడు. ఉస్మానియాకి అప్పుడు పీజీ కాలేజ్ సికింద్రాబాద్ నాకు కన్వీనియంట్గా ఉంటుందని మేము హ్యాబిట్స్లో ఉండేవాళ్ళం కదా. సో పిల్లలు స్కూలు వాళ్ళు 8:30కి వెళ్ళి ఉండాలి, నేను చదువుకోవడానికి క్లాస్లో 8:30కి వెళ్ళాలి. అలా 2 years చదువు అయిపోయింది. తర్వాత మళ్ళీ ఎంఏ అయిపోయిన తర్వాత ఎంఫిల్ చేశాను. అందులో పార్ట్ 1 కంప్లీట్ అయిపోయింది. థీసెస్ మా వారు బ్యాంక్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ మీద థీసెస్ పెట్టాను. ఇలా జరుగుతున్న క్రమంలోనే రాజకీయాలు అంటే నాకు ఎక్కడో ఒక దగ్గర పొలిటికల్ కెరీర్ కనిపించలేదు కదా. అక్కడే వచ్చింది. ఓ రోజు నేను మా ఆయన్ని మధ్యరాత్రి లేపి అడిగాను, ఏంది ఇది లైఫ్, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలా, వాళ్ళని చూడాలి, తర్వాత అమ్మమ్మల నాన్నల వాళ్ళకి టిఫిన్ బాక్సులు మోయాలి, వాళ్ళ కెరీర్ ఇవే చేయాలన్నా, ఏంది లైఫ్ అన్న, ఇదేంటి మధ్యరాత్రి లేపు అన్నీ అడుగుతున్నావు అన్న. నాకు తెలియదు, నేను ఏదన్నా చేసుకుంటాను, నాకు ఏదో సంథింగ్ చేయాలని ఉంది, నాకు ఇట్లా అందరి లైఫ్ లాగా నాకు లేదంటే ఏం చేస్తావు కానీ నాకు నా పిల్లలకి ఇబ్బంది పెట్టద్దన్నా. ఓకే డన్ అన్నాను. అప్పుడు ఆర్గనైజేషన్ పెట్టుకున్నాను, మహిళా హక్కుల పోరాట సమితి అని. తర్వాత 1-2 ఆర్గనైజేషన్స్ పెట్టుకొని పిల్లలు స్కూల్. ఆ థాట్ ఎందుకు వచ్చింది మహిళా హక్కుల గురించి మాట్లాడాలి అంటే ఎక్కడ చూసినా ఉమెన్కి డిస్క్రిమినేషన్ ఉంది కదా నాన్న. అంబేద్కర్ గారు ఎంత ఆలోచించి ఓటు హక్కు పెట్టినా, దట్టు కమ్యూనిటీలో రిజర్వేషన్ ఉన్నా, దట్టు అందులో కదా. నాకు అప్పటిదాకా క్యాస్ట్ కూడా తెలియని సమాజంలో పెరిగాను. కానీ తర్వాత నా పెళ్ళైన తర్వాత, మా అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఊళ్ళలో పరిస్థితులు ఎలా ఉంటాయి, అసలు ఆ స్త్రీలు మన కమ్యూనిటీ చుట్టూ చూశాను. నేనేమంటే అప్పుడు తెలిసింది నాకు, 10th క్లాస్లో స్కాలర్షిప్ ఎందుకు ఇస్తున్నారని నా ఫ్రెండ్ని అడిగితే, అబ్బో నీకు రాదావే, నీకంటే రాదంట అనేది. కానీ నేను స్కాలర్షిప్ అనేది ఎందుకు ఇస్తారు అంటే, ఆ రోజులలో ఒక మంచి ఆలోచనతోడు స్కూల్లో చదువుకోవాలంటే ఇది పెడితే పిల్లలు చదువుకుంటారు, లేకపోతే వెట్టి చాకిరి వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళం కదా. సో అట్లానే ఆ స్కూల్లో వస్తున్నారు కదా అనుకున్నారు. అప్పుడు నాకు తెలిసింది కమ్యూనిటీ విషయం 10th వరకు తెలియదు. 7thలో స్కాలర్షిప్ కోసం తెలిసింది. తర్వాత మా నాన్న వచ్చి అడిగాను, అడిగితే మనకి ఎందుకులే బేటా, మనకు అవసరం లేదు అన్నాడు మా నాన్న. సరిగ్గా నేను అప్లై చేయలేదు. అప్పుడు క్యాస్ట్ ఎలా తెలిసిందంటే పెళ్ళి అయినాక తెలిసింది. ఊర్లలో కిందిళ్ళు పై ఇళ్ళు అని ఉంటాయి. అంటే మాల వాళ్ళది ఒక బస్తీ, మాదిగ వాళ్ళది ఒక బస్తీ, తర్వాత పెద్ద అందరు కమ్యూనిటీస్ వాళ్ళని వేరే దగ్గర, మనది ఊరు అవతలు ఉంటుంది. ఇప్పటికి కూడా ఇబ్రాహీంపట్నంలో ఒక రోజు రా చూపిస్తాను నేను. ఇప్పటికి ఆ ఊర్లలో అదే సిస్టమ్ ఉంది. ఇప్పుడు వాళ్ళ బొందలు వేరే ఉంటాయి, మనవి వేరే ఉంటాయి, మాల వాళ్ళే వేరే ఉంటాయి, మాదిగ వాళ్ళే వేరే ఉంటాయి. ఇట్లా సబ్ కాస్ట్ డివిజన్స్ కూడా వస్తాయి. సో ఇవన్నీ చూసినాక వామ్మో, ఇవన్నీ మేము ఎక్కడ చూడలేదు, మనకు హైదరాబాద్లో అయితే ఇవన్నీ తెలియదు కదా అని అంటే. అయితే దీన్ని నా మనసులో నాటుకుపోయిన తర్వాత నేను ఎప్పుడైతే క్యాబినెట్ మంత్రిని అయ్యానో, అయిన తర్వాత క్యాబినెట్లో కొత్తగా అక్కడి నుంచి వస్తున్నాను కదా, అప్పుడే మా ఆయనకు కూడా తెలిసేది కదా, పిల్లల్ని చూసుకోవడము, మళ్ళీ నేను ఇవన్నీ చుట్టుపెట్టుకొని వచ్చేసేదాన్ని. రేడియో స్టేషన్లో మళ్ళీ నాది ఇంటర్వ్యూస్ ఉమెన్ దాని మీద కానీ, కుటుంబం కానీ, రాజకీయంగా దాని మీద కానీ అవి చాలా ఉండేవి. ప్రొఫెసర్ అది ఎప్పుడైతే నేను ఇక్కడికి వచ్చానో, ఎంఏ కంప్లీట్ అయిపోయి ఎంఫిల్ చేస్తున్నానో లేదో అప్పుడే కాలేజీలలో జాయిన్ అయ్యాను. కాలేజీలో వెళ్ళి ఎయిడెడ్ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయిపోయాను. తర్వాత సండే ఓపెనిసిటీ క్లాసెస్ తీసుకునేదాన్ని. అంటే సండే రోజు కూడా నేను పిల్లలకి అన్నీ చేసి పెట్టచ్చు వచ్చి సండే క్లాసెస్ తీసుకునేదాన్ని. ఎక్కడ కూడా ఖాళీ 24 గంటలు నాకు సరిపోయేది కాదు. అట్లా బ్యాలెన్స్ చేసుకొని అన్నీ చేసుకుంటూ ఉంటే, ఒక్కొక్క దగ్గర అయితే నా ఫ్రెండ్స్ హస్బెండ్స్ గొడవలు పడేవి. ఆమెకి ఎట్లా టైం ఉంది, ఆమె పెళ్ళైనాక ఎలా చదువుకుంటుంది, మీరెందుకు చదువుకోరు అని చెప్పి కూడా కొంత గొడవలు కూడా అయిన వాళ్ళు ఉన్నారు. సో అట్లా ఇక నాకు కచ్చ వచ్చేసింది. ఒకసారి ఇంట్రెస్ట్ లేదు కానీ చదువు, అప్పుడు ఎప్పుడైతే చదవడం మొదలుపెట్టానో నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది. అట్లా సబ్జెక్ట్ బాగా అలవోకగా అర్థం చేసుకుని, నాకు స్పాంటినియస్గా ఏదన్నా చాలా ఈజీగా అర్థం చేసుకుంటాను. దేవుడు ఇచ్చిన వరం అనుకో, పేరెంట్స్ అనుకో. సో అట్లా చదువు మీద ఇంట్రెస్ట్ రావడం. మహిళా హక్కుల పోరాటాల నుంచి ఎమ్మెల్యేగా ఎట్లా టర్న్ అయిపోయింది? అది చేస్తున్నప్పుడు ఏమైందంటే, ఇట్లా నేను చేస్తున్నప్పుడు మా ఆయన ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన బీజేపీలో డాక్టర్ బాలు ఆయన పేరు. మేము వికారాబాద్లో వెళ్ళినప్పుడు ఆయన డాక్టర్గా చేస్తున్నాడు. అప్పుడు ఈ చిన్నపిల్లలకు హార్ట్కి మాత్రం సర్జరీ చేసేవాడు ఆయనే. చిన్నపిల్లల హాస్పిటల్ ఉంది కదా ఇక్కడ, ఆ దాంట్లో చేసేవాడు. ఆయన నన్ను చూసి అనేవాడు, మా ఆయనతో అన్నాడు, రామదాస్ నువ్వు
పుష్పలో చాలా టాలెంట్ ఉంది, అబ్బో ఏం టాలెంట్ ఉంది ఈ పిల్లని, ఎందుకు నువ్వు పాలిటిక్స్లో నువ్వు పంపించవంటే, అబ్బో ఈ పాలిటిక్స్ మనతో కావు భయ్, నాకు ఇష్టం ఉంటుంది నా భార్య బయటకు వెళ్ళడము, అందరి దృష్టిలో పడడం నాకు నచ్చదు భయ్, ఏదో చేసుకున్నాం చదివించుకుంటున్నాను, పెళ్ళి అయింది కదా చదువుకున్నది పర్వాలేదు అని ఎంకరేజ్ చేస్తున్నా, ఏదో జాబ్ వచ్చిందనుకో నా ఇల్లు నా పెళ్ళ నా పిల్లలు అన్నట్టు ఉంటుంది, నాకు అవన్నీ ఇష్టం ఉండదు భయ్ అన్నాడు. ఎందుకు అట్లా చేస్తున్నావు, నీ గురించి ఆలోచిస్తే నీ ఇద్దరు బిడ్డలకే చూసుకుంటుంది, కానీ ఆమె నువ్వు ఎంకరేజ్ చేస్తే మాత్రం ఆమె ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎందుకు నువ్వు చేస్తలేవు అంటే, అది రాదు భయ్ మనకు రాదు భయ్ అన్నాడు. కాదు నువ్వు ఎందుకు ట్రై చేయవు అంటే, అప్పుడు నా అదృష్టానికి ఇక్కడ బై ఎలక్షన్స్ రావడం, ఇబ్రాహీంపట్నంలో అత్తగారి తరఫు నుంచి బీజేపీ తెలుగుదేశం అలయన్స్ నడుస్తుంది. అప్పుడు ఎప్పుడు చూసినా ఆపోజిషన్ వాళ్ళకే ఇస్తారు. అంటే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కమ్యూనిస్టు, ఇబ్రాహీంపట్నం కమ్యూనిస్ట్ వాళ్ళకే ఇచ్చేవాళ్ళు, ఇంకెప్పుడు మనకి లోకల్ ఎమ్మెల్యే లేరు. తెలుగుదేశం వాళ్ళు గట్టిగా పెట్టారు, ఏంది బీజేపీ వాళ్ళు కూడా ఇవ్వద్దు మనకే తీసుకోవాలి ఈసారి అన్నప్పుడు దేవేంద్ర గౌడ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి అప్పుడు అధ్యక్షుడు ఉండే, అప్పుడు అందరు కలిస్తే అప్పుడు ట్రై చేస్తున్నప్పుడు 30 మంది అప్లై చేస్తే ఆ 30 మందిలో ఇద్దరం వచ్చావు ఫైనల్కి. ఆ ఇద్దరిలో నేను ఇంకో డాక్టర్ అనురాధ అని ఇప్పుడు కవంపల్లి ఉన్నాడు కదా ఆయన వైఫ్, ఆమె ఆంధ్ర, అతను ఈమె మాల ఆయన మాదిగా, ఆమె ఆంధ్ర ఈయన తెలంగాణ. సో నేనేమో ప్యూర్ తెలంగాణ దాన్ని, అత్తగారు ఊరు లోకల్ వాళ్ళు కదా మా వారు. సో అట్లా అని ఉన్నప్పుడు అప్పుడు ఒక 21 రోజులు దేవేంద్ర గౌడ్ చుట్టూ తిరిగాను. నాకు ఎవరో చెప్పారనమాట, నువ్వు ఎవరి దగ్గర తిరిగినా వేస్ట్, దేవేంద్రనే కరెక్ట్, నువ్వు ఆయన చుట్టూ తిరిగితే సరిపోతుంది, ఎక్కడి దగ్గర పోకండి. పార్టీ మంచి సీనియర్ లీడర్ చంద్రబాబు గారు చాలా సెకండ్ రోల్లో ఉన్నాడు ఆయన. సో ఈ పాలిటిక్స్ అనేది నాకు లేకుండా కూడా మా ఆయనతో బయోడేటా ఆయన ఫోర్స్ఫుల్గా రాయించడం, నేను అప్లై చేయడము, ఆ తర్వాత నాకు ఎవరు సలహా ఇవ్వడం, నేను ఈయన దగ్గరికి వెళ్ళిపోవడం. నా పని ఏంటి, రోజు మా దేవేంద్రని ఇంటికి వెళ్ళాలి, ఆయన కనపడాలి అని ప్రయత్నం చేస్తే ఆయన 21 రోజులు నాకు పరీక్ష పెట్టాడు. అసలు ఆ 21 రోజులు ఈ తలుపులో నుంచి పోతే ఆ తలుపులోకి వెళ్ళిపోతాడు, ఆ తలుపులో పోతే ఈ తలుపులోకి వెళ్ళిపోతాడు, అసలు దొరకడైనా. అంటే అదొక టెస్ట్ అనుకో. ఇంకా నేను ఎవరితో మాట్లాడేది లేదు. ఒకరోజు పాపం అక్కడ ఉండే ఒక గన్మ్యాన్, పాపం వాడికి ఎంత బాధ అనిపించిందో, అమ్మ అందులో వాటర్ తాగుదామంటే అవేమో బాగాలేవు వాటరు, వాష్రూమ్కు పోలేకపోతున్నావు, ఎంతసేపు తినకుండా వస్తున్నావు, అబ్బా నాకు బాధేస్తుందమ్మా, ఈరోజు సార్ ఎక్కడి నుంచి వస్తాడో నేను చెప్తానమ్మా. వాడి పేరు గన్మ్యాన్ వెంకటేష్ గౌడ్ అబ్బాయి, ఇప్పటికి మహేషన్లో ఉంటాడు వాడు. వాడు ఉండేసి అమ్మ ఈరోజు ఆ డోర్ కాడ నిలబడమ్మా ఇక్కడ కనపడతాడు అనగానే టక్కుని నేను అలా 2-3 సార్లు నేను కనబడేసరికి ఆయన ఎదురుపడ్డాడు. పడి అమ్మా నేను చెప్తున్నాను సార్కి చెప్తాను అని ఇలా కాంటాక్ట్ అయ్యారు. అయిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా ఒక 21 రోజు అయిపోయింది. ఆ తర్వాత సెలెక్షన్ అయిపోయింది. మధ్యరాత్రి నువ్వు రెడీ అని కూడా చెప్పరు, లాజికల్గా చాలా తెలివిగా మాట్లాడతారు కదా సీనియర్స్. ఎంతకైనా మంచిది ఏమో చెప్పలేము, నీ అదృష్టం ఉంటే వస్తుందేమో, పిలుపు వస్తుందేమో, నువ్వు రెడీగా ఉండు అని అన్నారు. రాత్రి 11ంటికి ఫోన్ వచ్చింది. వచ్చిన తర్వాత అప్పటికప్పుడు ఇదే అమీర్పేట దగ్గరికి వెళ్ళాను, పసుపు చీర జాకెట్, రాత్రిపూట పసుపు ఇవ్వరు చీర ఇవ్వరు, అలా కొనుక్కొని ఇన్స్టెంట్గా వెళ్ళి కొనుక్కోవాలి కదా. అట్లా వచ్చిన తర్వాత నేనేమో అట్లా అసలు 20 రోజులు ఎవరు నానా, అసలు అంత పెద్ద నియోజకవర్గాలు 5 మండలాలు తిరగడం, గ్రామాలు తిరగడం ఎవరితోన్నా అవుతుందా? అసలు అలా నేను అప్లికేషన్ వేస్తానని నాకు తెలియదు, అది క్లిక్ అవుతుందని నాకు తెలియదు, సినిమా రీలే టోటల్గా. ఇంత డబ్బు ప్రభావం ఉండేది మళ్ళీ అప్పుడు నిజంగా లేదు నాన్న. ఇప్పుడున్న డబ్బు లేకపోతే రాజకీయాలు వేస్ట్. అప్పుడు డబ్బే లేదు అసలు. పెద్ద ఊరి పెద్దకు చెప్తే చాలు ఓట్లు పడ్డాయి. నా అప్పుడు కూడా అంతే. ఎట్లా అనిపించింది క్యాంపెయినింగ్ ఫస్ట్ డే? అసలు నరకం. అసలు ఎక్కడ నాకు పిలిచారు 12-11:30 పిలిచారు. నేను వెళ్ళాను. చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూ అడిగారు నన్ను, ఏంటమ్మా నువ్వు నా పార్టీలోనే ఎందుకు ఇష్టంగా వచ్చావు, ఎందుకు అంటే, సార్ మీరు మహిళా పక్షపాతి, మహిళల గురించి బాగా చేస్తున్నారు, అప్పుడే కదా మహిళా గ్రూపులు అది ఇది చేస్తున్నారు, అందుకనే నాకు ఇష్టం సార్ అని అంటే, ఓకే సరే అమ్మా నీకు నేను అవకాశం ఇస్తాను, మరి గెలుచుకొని వస్తానంటే, సార్ నాకు అవకాశం ఇవ్వండి, నేను 100% గెలుచుకొని వస్తాను సార్ అని ఆయన ఆశీర్వాదం తీసుకొని బయలుదేరాను. అంతే 20 రోజులు నాన్న. అస్సలు నేను 4 అడుగులు సరిగ్గా నడవలేను. నాకు ఇప్పుడు కూడా నడవను నేను స్పీడ్గా, నాకు ఇష్టం ఉండదు స్పీడ్గా, చాలా మెల్లగా నడుస్తాను. అలాంటి దాన్ని ఏదో శక్తి నన్ను భగవంతుడు ఇచ్చిన శక్తి ఏదో వచ్చేసింది అంతే. ప్రతి ఊర్లో వెళ్ళడము, 2 కిలోమీటర్లు దాన్ని నన్ను ఆపడం, ఆ మేక ఉంటుంది చూడు మెడకి, దాన్ని బలిచ్చేటప్పుడు మొత్తం వేసేస్తారు కదా, ఇక్కడ వరకు నాకు దండలు వేయడం, ఆ 2 కిలోమీటర్లు నడిపించడం, ఆ ఊర్లో నడిపించడం. గైడ్ ఎవరు మరి మీకు పొలిటికల్? అప్పుడు వాళ్ళు సెలెక్షన్ చేసేటప్పుడే దేవేంద్రన్న ఇంకా మంచిరెడ్డి కిషన్ రెడ్డి, గైడ్ ఎవరు లేరు నాకు. ప్రచారం చేయాలి మరి, పెద్ద గైడ్ కావాలి కదా. అవసరం లేదు కదా, కార్యకర్తలే మాకు బలం కదా. ఏ ఊరికి ఆ ఊరికి ప్రోగ్రామ్ ఇచ్చేస్తారు అధ్యక్షులు. పొలిటికల్ గురువు
ఎవరు లేరు ఇప్పుడు ఎవరు అప్పుడున్న వాళ్ళు కూడా ఎవరు లేరు నాకు. పొలిటికల్ గురువు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎవ్వరూ లేరు. నాకు అదృష్టం నా పేరెంట్స్ నా బ్లెస్సింగ్స్ వల్ల ఆ టికెట్ వచ్చింది. పరిస్థితులే నాకు నేర్పించేసాయి. ముఖ్యంగా నేను చిన్నప్పటి నుంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి నాకు. మనం రౌడీ క్యారెక్టర్స్ కదా, ఎవడన్నా కొట్టిరమ్మన్నా కొట్టేస్తాం, తిట్టిరమ్మన్నా తిట్టేస్తాం, గిల్లి దండాలు ఆడతాం. అంతా మనకు అసలు ఎక్కడ భయం అనేది మన డిక్షనరీ లేదు కదా, అది ప్లస్ అయింది నేను చెప్తున్నాం కదా. సో అది నక్సల్స్ విలేజ్. నక్సల్స్ సెన్సిటివ్ విలేజెస్ అని కొంత లిస్ట్ ఉంటుంది పోలీసుల దగ్గర. అక్కడ నాకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇచ్చారు నాకు వేసుకోమని. నేను వేసుకోను అన్నాను, అవసరం లేదు నేను వెళ్తానని. ఇంకా అట్లాగే వెళ్ళాను, ఎవరికి దొరకలేదు. ఎంత అసలు విపరీతమైన చేస్తాను. చేస్తే ఆ జనాల ఎలా స్పందన వచ్చిందంటే, ఎప్పుడు ఈ మగోళ్ళేనా, ఒక్కసారి మా మహిళలకు అవకాశం ఇస్తాం మేము ఆడవాళ్ళమని పార్టీలకు అతీతంగా మహిళలంతా నాకు వాలంటరీగా వచ్చేసారు. అసలు కరడుగట్టిన సిపిఎంను అక్కడ ఓడగొట్టడము 3 సార్లు పాపం పెద్ద ఆయన ఉండే కొండిగారి రాములు అని పేరు పెట్టి పిలుస్తాడు, ఆయన ఓడగొట్టడం అంత ఆషమాషగా. ట్రయాంగిల్ అప్పుడు కాంగ్రెస్ కూడా ఉంది. సో అప్పుడు సీనియర్ ఇంకొక సీనియర్ ఉండే, ఆయనది నాది ముగ్గురం అనుకోండి లైన్లో ఉన్నాం. సో నేను ఏదైతే కమ్యూనిస్ట్ ఇంటికి వెళ్తానో అక్కడికి వెళ్ళినప్పుడు నాకు తెలుసు అది కమ్యూనిస్ట్ ఇల్లు అని. ఆయన వెళ్ళి, అన్న నువ్వు వెయ్యకు కానీ మా వదినేస్తుంది అనేదాన్ని, లోపలికి వెళ్ళిపోయేదాన్ని. కాంగ్రెసుడు జెండా ఉంటుంది, ముస్తలైన కూర్చొని, ఎంత ధైర్యం పిల్ల నీకు, నా జెండా నేను అప్పుడు కాంగ్రెస్కే వేస్తా, నువ్వు నా ఇంటికి వచ్చి నన్ను అడుగుతావా, నాయనా నేను ఆడబిడ్డగా వచ్చినా నువ్వు నో అనొద్దు అని లోపలికి వెళ్ళిపోయి వాళ్ళందరినీ కలుపుకొని అసలు మాట్లాడితే ఆ ముసలైన ఫిదా అయిపోయి, బిడ్డ నువ్వు గెలుస్తావే, ఇంతవరకు నా జిందగీలో నేను వేరే పార్టీకే వేయలేదు, నీకోసం వేస్తున్న పోవే బిడ్డ, నువ్వు గెలుస్తావు, నేను నీకు చీర పెడతాను అన్నాడు. ఇలా కొన్ని మిరాకిల్స్ జరిగినాయి. అంటే ఒక స్త్రీ రావడం ఒకటి అది 39 years తర్వాత ఒక మహిళను మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వడం. 33 ఉంటుందేమో, 33 years అంతే, పెద్దగా వయసు కూడా కాదు, చిన్న వయసులోనే అయిందని నేనే. ఆ తర్వాత రాజకీయాలు అస్సలు తెలియదు. ఫస్ట్ రోజు వెళ్తే నమస్కారం పెడితే ఎవడి ముఖంలో స్పందన లేదు. వారు నాయన ఏందిరాని అంటే, ఈవేమో నమస్కారాలు పెడుతుంది, ఓటు అడుగుతుంది, ఇట్టెట్లా పడతాయి రవయ్య అనుకుంటుండు ఒక్కొక్కడు. దానికి తోడు కమ్యూనిస్ట్ వాళ్ళు ఎంత కరుడుగొట్టేవాళ్ళు ఉంటారు. బాబు ఏం చేయాలి, ఎక్కడో ఉన్నది అంటే లేదు నేనే నా బుర్రలో నేనే అనుకొని ఇట్లా కాదని దగ్గరికి వెళ్ళి, అన్న బాగున్నా బావే, ఏంది వదిన ఎక్కడ ఉంది, ఇట్ట మాట్లాడడం మొదలుపెట్టా. పొలాలకు వెళ్ళిపోవడం స్ట్రాటజీ మార్చేసాను నేను. ఇంకా వాళ్ళతో కలుపుకొలుతనంగా ఉండడం, లంబాడి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం, వాళ్ళు నాకు పాటలు పాడడం నా పేరు మీద. అస్సలు నిజంగా ఎంత బాగా రెస్పాన్స్ వచ్చింది. బొట్టు పెట్టడం, ప్రతి ఇంటికి బొట్టు పెట్టడం. 20 రోజులే, ఎవరికైనా 20 రోజులే. ఆ 20 రోజుల్లో కదిలిచ్చి పడేశాను నేను. ఇంకా అస్సలు గెలుపు దాంట్లో ఖచ్చితంగా గెలుస్తున్న దాంట్లో నేను అని వచ్చేసానంటే ఇంకా చూడు ఎంత ఫేమ్ అయిపోయాను. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, ఇంత ఏమీ లేదు నాన్న. కానీ వాలంటరీగా అన్ని పార్టీలలో నాకు హెల్ప్ చేశారు. ముఖ్యంగా మహిళల ఓట్ పర్సెంట్ చాలా పడింది నాకు. గెలుస్తానని హోప్ అయితే ఎవరికీ లేదు, ఎందుకంటే గెలుస్తానని అనుకోలేదు. నాకేదో ఛాలెంజ్ లాగా నాకైతే కచ్చ వచ్చేసింది, తిరిగాను. అది దేవుడి బ్లెస్సింగ్స్, పేరెంట్స్ బ్లెస్సింగ్స్, ఏదో పూర్వజన్మ సుకృతం ఏదో ఉంది, మొత్తానికి గెలవడం జరిగింది. ఆ గెలవడం అనేది ఎంత సెన్సేషన్ అయింది. అప్పుడు 50,000 పైనే వచ్చిందన్న. అంటే అక్కడ గెలవడం అనేది ఇంపార్టెంట్. అక్కడ అప్పుడు అంత చూసుకోవడం అసలు కాదు, అసలు గెలవడమే 5,000 వచ్చినా గొప్పే ఆ రోజులలో. ఎందుకంటే అసలు ఊహించరు ఎవరు, ఊహించని దగ్గర మనం గెలవడం అనేది ఎంత ఇంపాసిబుల్ కదా. అట్లాంటిది అసలు గెలవడం మిరాకిల్ అనమాట. ఇంకా అసలు ప్రతిరోజు నా గురించి రాయడం, అదృష్టానికి నిదర్శనం పుష్పలీల, అదృష్టానికి నిదర్శనం పుష్పలీల. అసలు ఏ న్యూస్ చూసినా నేనే. దానికి సిటీకి దగ్గర ఉన్నదాన్ని నేను. సో కొత్తగా వచ్చింది అమ్మాయి, కొత్తగా వచ్చింది కానీ ఎంత బాగా చేస్తుంది అని. కానీ రాజకీయాల్లో ఒక స్త్రీని అంబేద్కర్ గారు ఎంత పుణ్యాత్ముడో నేను అనుకుంటాను. ఆ మహిళలకు ఓటు హక్కును గుర్తించిన దగ్గర నుంచి కానీ, మాకు రిజర్వేషన్ కానీ పెట్టడం కానీ లేకపోయినంటే ఈరోజు నాకు నీ ఇంటర్వ్యూ నువ్వు చేసేవాడి కాదు, నేను ఈ స్థానంలో ఒక మంత్రిగా కూర్చునేదాన్ని కాదు. ఆ మహానుభావుడు బ్లెస్సింగ్స్ వల్ల మనకు ఆ రిజర్వేషన్ ఉంది. అంటే రిజర్వేషన్ అనేది ఎలా ఉంది అంటే, ఒకటి కింద తొత్తులుగా బతికి వాళ్ళ కింద వాళ్ళు చెప్పింది విని ఉండే వాళ్ళని ఇప్పుడు కూడా ఎన్నుకునే సిస్టమే ఉంది తప్ప, ఇండివిజువల్గా టాలెంటెడ్ ఉండి మనం ఇండివిజువల్గా డిసిషన్ తీసుకుంటా అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసే సమాజం ఇప్పటికి కూడా లేదు. ఇది ఒప్పుకోవాల్సిన సత్యం. అందులో ఫైనాన్షియల్ వీక్నెస్ అనుకో, పూర్నెస్ అనుకో, లిటరసీ లేకపోవడం అనుకో, మనం కొంచెం ఎదుగుతున్న వాళ్ళని నా చెప్పు కింద ఉంటేనే నువ్వు మా మాట వింటేనే వినాలన్నారు. కానీ నేను కొంచెం రివర్స్లో వెళ్ళాను. అది జీర్ణించుకోలేకపోయారు చాలామంది. ఎందుకంటే నాకు తెలియదు ఒకసారి ఏమైందంటే, చంపాపేటలో తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెట్టారు. కొత్తగా అనమాట మంత్రి అయ్యాను. సీనియర్ మంత్రి గారు ఇంకా రాలేదు, హోంమంత్రి గారు. నేను వెళ్ళాను. అయితే ఇంకా మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. నేను లెక్చరర్ కదా నాన్న, మనం ఏం లేదు, పుస్తకం ఫస్ట్ లాస్ట్ చూసేస్తే టక్ మన బుర్రలో వెళ్ళిపోతుంది. సో కంపారిటివ్ స్టడీ చెప్పాను అప్పుడు. అంటే తెలుగుదేశానికి కాంగ్రెస్కి ఎట్లా ఉన్నాయి, అంటే పథకాలు ఎలా ఉన్నాయి, మనం ఏం చేస్తున్నాం, వాళ్ళు ఇచ్చారు మీకు
3 నెలలకే వచ్చింది మంత్రి ఎట్లా పదవి. ఎట్లా సాధ్యం ఉంది అసలు? అసలు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే కొత్త వాళ్ళని మహిళలను ఆకర్షించడం కోసమని మహిళలకు సీట్లు ఇచ్చారు. ఒక 5గురికి ఇచ్చారండి. అందులో ఒక ట్రైబల్ అమ్మాయికి, 2 దళితులు కమ్యూనిటీ, మా కమ్యూనిటీ అమ్మాయికి, ఇంకో సరస్వతి, నేను, తర్వాత ఇంకొక ఆవిడ పెద్ద ఆవిడ శనక్కాల అరుణ, ఇంకొక ఆవిడ పెద్ద ఆవిడ ఉండేది, నా పేరు మర్చిపోయాను, చాలా నాళ్ళు అయింది కాబట్టి. సో 5గురు మహిళలు అంటే హైలైట్ అప్పుడు మేము. 5గురికి ఇచ్చారు మంత్రి పదవి కొత్త వాళ్ళకి అని సీనియర్లకు అందరికీ కడుపు కుళ్ళు అనమాట. అసలు ఏంది వీళ్ళకి ఏం తెలియని వాళ్ళకి ఇంత పదవులు ఇచ్చడం ఏంటంటే అది విత్ ఇన్ ద సమాజంలో, విత్ ఇన్ ద కమ్యూనిటీలో నేను ఎదుర్కొన్నాను మగవాళ్ళది. సమాజం నుంచి ఎదుర్కొన్నాను వివక్షత ఆడవాళ్ళము. కొంతమంది వాళ్ళకి అప్పర్ కాస్ట్ కాబట్టి ఆ ముగ్గురులో అందులో ఒకరు ట్రైబల్ కాబట్టి ఆ అమ్మాయి వివక్షత ఎదుర్కొంది. నేను కొంచెం అంటే నేను కొంచెం రౌడీ క్యారెక్టర్ కదా, మనం ఏదన్నా ఉన్నా సూటిగా మాట్లాడడం వాళ్ళకి నచ్చలేదు. రెండో ఆమె అరిగి మరిగి చెప్పులో జూరిగేలాగా ఉండే క్యారెక్టర్, పేరు ఎందుకులేక సరస్వతి గారే చెప్తాను నేను. అంటే ఆవిడేమి ఎక్కువ మాట్లాడదు, ఇచ్చింది చేసుకుని సరే అన్ని తప్ప ఇంకేం ఉండదు. ఆమె పైన అన్ని రేపు పొద్దున తిట్టినా పర్వాలేదు. అలాంటి రాజకీయాలు నాకు చేతనవ్వదు. సో నేనేం చెప్పాను, అదృష్టంగా భావిస్తారా సడన్ గా మీరు రావడం, మీరు సెలెక్ట్ అవ్వడం? అదృష్టం ఏంది, మన కేపబిలిటీ ఉంది, మన క్వాలిఫికేషన్ ఉంది. ఊహించలే కదా అసలు ఎక్కడ కూడా. అంటే నేను నీకు ఇంకా బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. నేను లెక్చరర్గా ఉన్నప్పుడే ఎవరంటే పాశ్వాన్ గారు హైదరాబాద్కి వచ్చారు. దళిత సేన అని ఒక పార్టీ పెట్టారు. అప్పటికి నేను లెక్చరర్గా చేస్తున్నాను. ఇదే హైదరాబాద్. పాశ్వాన్ గారు, రామ్ విలాస్ పాస్వాన్ గారు పార్టీ పెట్టాడు. దాని పేరు దళిత సేన. అది ఎనీ పార్టీ వాళ్ళు అందులో చేరొచ్చు. సో ఆయన లకడికపల్లి చౌరస్తా మీద పెట్టాడు మీటింగ్లో. నేను ఫ్రంట్కి కూర్చున్నాను. ఆయనకి నేను ఇట్లా చూడంగానే అట్రాక్షన్ కనిపెట్టినట్టున్నాడు. ఏ కోనే అని అడిగాడు వాళ్ళని. సో ఈయన లెక్చరర్ అయ్యానంటే అరే ఊపర్ బులా అన్నాడు. సరే నేను వెళ్ళగానే ఆ పాలిటిక్స్ మే అనాచార్య క్యా అన్నాడు. ఎప్పుడైతే ఆయన నన్ను చూసి పలకరించాడో, నేను స్టేజ్ మీద కూర్చున్నానో, అప్పటికే ఇంటెలిజెన్స్ అన్నీ ఆయన కలపడ్డాయి. పాలిటిక్స్ మా ఇంటికి డైరెక్ట్ వచ్చేయడం, ఏమో ఆయన పోటీ చేస్తామని అడగడం. అంతకంటే ముందు కూడా నాకు సుగుణ కుమారి గారి ప్లేస్లో నాకు ఆఫర్ వచ్చింది, పెద్దపల్లి సీటు. అది తెలుగుదేశం నుంచే. అప్పుడు క్యాండిడేట్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు. అప్పుడు వచ్చింది. కానీ మా వారు అప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నారు, మనకు రాజకీయాలు అవసరం లేదని ఆయన స్ట్రిక్ట్గా ముఖం మీదే వాళ్ళని పంపించేశాడు. రెండోసారి వచ్చేసరికి ఈ దళిత సేనలో వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చారు. ఏమా మీరు ఏ పార్టీ అయితే ఇంట్రెస్ట్ ఉన్నారు అంటే అప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, నేను తెలుగుదేశం అయితే. పోలీసులు డైరెక్ట్గా వస్తారు సివిల్ డ్రెస్లో, మా ఇంటికి వచ్చేసారు. వస్తే నేను చెప్పాను నాకు తెలుగుదేశం అంటే ఇష్టం ఉంది, ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు. ఎన్టీ రామారావు గారు ఆ మహిళల గురించి చేశారు, అలా నాకు ఇష్టం ఉందండి. సరే అనుకున్నారు. వాళ్ళు ఇంటెలిజెన్స్లో వెళ్ళేశారు. కానీ ఎవరి నుంచి మనకేం రాలేదు, ఎవరి రికమెండేషన్ లేదు. జస్ట్ క్యాజువల్గా అప్లై చేయడము, అందులో నుంచి రావడం. అప్పుడే కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి, ఓహో ఆయన ఫుల్ డబ్బులు ఆయన కదా, ఆయన గేట్ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఆరమైసమ్మ టెంపుల్ వరకు మొత్తం వెహికల్స్ కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి గారు జిందాబాద్ అన్న వెహికల్స్ మీద పెట్టుకుంటే, మనమేమో ఓన్లీ ఒక అంబాసిడర్ కార్లో నేను ఒక 4-5 తీసుకొని వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఇచ్చి వచ్చాను నేను. తర్వాత ఇంటర్వ్యూ రోజు మా ఆయన వెస్పా మీద మా నాన్నగారు పెట్టిన వెస్పా మీద వెళ్ళి ఆయన ఇంటెలిజెన్స్ ఎక్కడైతే పిలుస్తారో ఇంటర్వ్యూకు, అక్కడ కార్నర్ దగ్గర చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నన్ను వదిలేసి వెళ్ళిపోయారు మా ఆయన. అంటే వస్తుందని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాం నాన్న, కానీ నాకు ఎక్కడో ఒక దగ్గర నాకు కార్నర్లో అనిపిస్తుండే నాకు, ఎందుకంటే నాకు ఉన్నాయి ఆ క్వాలిటీస్, డేర్గా మాట్లాడతాను. ఇంటరప్ట్ చేశాను. చెంపాపేట మీటింగ్ ఏం జరిగింది? అక్కడ మాట్లాడుతుంటే ఏమైందనమాట, నాకు తెలియదు, నేను లెక్చరర్ కదా, అమాయకురాలిని, మనకు లౌక్యం తెలియదు. టు బీ ఫ్రాంక్, మనకు ఆ సబ్జెక్టులు నేను అలవోకగా మాట్లాడుతున్నాను. అసలు ఒక్కరన్నా అసలు లేస్తే ఒట్టు నా స్పీచ్కి నేను కంపేర్ స్టడీ చెప్తుంటే, అసలు అంత సీనియర్ అలా కూర్చుండిపోయినారు. ఒకడు వెళ్ళి మైక్ దగ్గర పెట్టాడంట, అన్నా ఈ అమ్మాయి చూడు ఎంత మాట్లాడుతుంది, అసలు ఎవ్వడు లేవట్లేదు, ఇంత బాగా మాట్లాడుతుంది ఇంకా అనేసి, ఇంకా వాళ్ళకు ఉంటుంది కదా, ఇంకా వెళ్ళేసి సీనియర్లు చెప్పారంట. వెంటనే ఆయన వచ్చేసారు దేవేంద్ర గౌడ్ గారు అని నేను ఆపేశాను. ఇంకా ఆ రోజు నుంచి నాకు మైక్ ఇవ్వడానికి ఎంత కష్టపెట్టారంటే, అంటే ఈ అమ్మాయి ఎవరినైనా కన్విన్స్ చేసుకోగలదు మాటల్లో, వీళ్ళది గంట సేపు ఉండని. ఇప్పుడు కూడా నేను ఛాలెంజ్ చేస్తాను, ఏ ప్లాట్ఫామ్ మీదకైనా వెళ్ళనియండి నన్ను, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళన్నా ఉండనియండి, నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ చెప్తున్నా నేను. లేటెస్ట్ జీకే దగ్గర నుంచి లేటెస్ట్ ఇంటర్నేషనల్ దగ్గర నుంచి ఏ సబ్జెక్ట్ అన్నా వితౌట్ ప్రిపరేషన్ నేను మాట్లాడగలను. ఆ స్టేజ్ మీద ఇంతకుముందు ఎంత పెద్దోడన్నా ఉండనియండి, ఎంత సీనియర్ ఉండనివ్వండి, వాళ్ళు మాట్లాడిందో వాళ్ళు గంట సేపు మాట్లాడినా నాకు 5 నిమిషాలు ఇవ్వండి, ఆ ఆడియన్స్ నాకు అట్రాక్ట్ కాకపోతే అడుగు. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. అందుకనే నన్ను చూడంగానే అమ్మో ఈ మైక్ ఇచ్చామనుకోండి
ఈమె ఎక్కడ మమ్మల్ని ఓవర్టేక్ అన్నకు చేసేస్తుంది. చెప్పినట్టు ఇక్కడ అన్న ఎవరు దేవేంద్ర గౌడ దేవేందర్ అన్న స్పీచ్ వినేసిన తర్వాత ఇక ఆ రోజు నుంచి నా మీద దుష్టత్రయాలు పనిచేయడం మొదలుపెట్టినాయి. ఈ అమ్మాయిని ఎక్కడ మైక్ ఇవ్వకూడదు అనేది నన్ను రెండే మీరు నిమిషాలు. ఒక మంత్రే కదా, అదే కదా ఆ సీనియర్లకు జూనియర్లకు గొడవ. ఆ మంత్రి పదవి ఇచ్చేటప్పటి నుంచే స్టార్ట్ అయిందంట, మాకు తెలియదు. 48 గంటలు చంద్రబాబు నాయుడు గారు ఈసారి నేను కొత్త వాళ్ళకి నేను మంత్రి పదవులు ఇస్తానని, ఇప్పుడున్న ఈ కోటరీ 8 మంది 9 మందిలో ఉన్నవాళ్ళు ఎవరైతే అప్పుడు ఆయనతో ఉన్నవాళ్ళు పవరు రావడానికి కష్టపడ్డ వాళ్ళు, ఆయనకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారో, ఆ కోటరీ క్యాబినెట్ మంత్రులు సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తప్ప ఇంకెవరికి వినేవాడు కాదు ఆయన. అలాంటి డిస్టిక్ ఒకరే ఉండాలనేది రూల్ పెట్టుకున్నారు వాళ్ళు, ఇంకొకరు కొత్త వాళ్ళని రానివ్వలేదు. అలాంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు 48 గంటలు నీకు రికార్డ్స్లో దొరుకుతుంది ఎక్కడన్నా చూడు, నెట్లో సెర్చ్ 48 అవర్స్ డోర్ మూసుకొని ఆయన సొంత నిర్ణయం తీసుకొని కొత్త వాళ్ళకు మంత్రి పదవులు అనౌన్స్ చేశారు. ఆ తర్వాత అందరూ అలగడాలు చాలా చేయడాలు చేశారు. కానీ ఇక కొంతమంది ఏమో కనబడినట్టు వీళ్ళని తొక్కేసే కార్యక్రమాలు మొదలుపెట్టారు కొత్త వాళ్ళని. ఇక నేను ఎప్పుడైతే మొదలయ్యానో క్యాబినెట్ మంత్రి, పెద్ద పోర్ట్ఫోలియో అన్నది. ఇక నాకు ఇంత పెద్ద పోర్ట్ఫోలియో ఇస్తారా అమ్మాయికి, అంత చిన్న అమ్మాయికి? ఇంకొకటి సోషల్ వెల్ఫేర్. సోషల్ వెల్ఫేర్ ఇస్తే నేను దాంట్లో సంచలనాలు చేసేసాను. అస్సలు నేను 18 గంటలు పనిచేశాను నాన్న, నువ్వు నమ్ముతావో నమ్మో. మళ్ళీ నన్ను కావాలని ఇన్ఛార్జ్గా ఖమ్మం వేశారు. రేణుకా చౌదరి గారు ఎంపీ, నేను మంత్రిని. సో ఇన్ఛార్జ్ మంత్రిగా నేను వెళ్ళినప్పుడు అంత పెద్ద ఆమె కింద నేను ఎలా ఉంటాను. అప్పుడు మేడం చూసింది నా టాలెంట్, చూసి అనేది బాబోయ్ నేను ఏదో అనుకున్నాను. DDRC మీటింగ్ అని ఉంటుంది, డిస్టిక్ మొత్తం ఉంటుంది. నేనేమో పైన, మేడం ఏమో ప్రోటోకాల్ ప్రకారం పాపం కింద కూర్చోవాలి. అప్పుడు ఆవిడ నన్ను ఒక ప్రశ్న అడిగింది మేడం గారు. ఏమన్నారంటే, మీ చంద్రబాబు నాయుడు గారు అన్ని చెట్లన్నీ పీకేస్తున్నారు, ఒక పక్కన క్లీన్ అండ్ గ్రీన్ అంటాడు, చెట్లు పీకేస్తున్నారు అని అనగానే అంతమందిని నేను చూస్తూ ఆమెకి సమాధానం చెప్పాను. మేడం మీరంటే చాలా అభిమానం, రెస్పెక్ట్గా నమస్తే మేడం అని చెప్పి, మేడం మీరు నెక్స్ట్ డే న్యూస్ చూడనట్టున్నారు మేడం అన్న. ఏంటి అన్నది. ఏ చెట్టునైతే తీసేశారో మళ్ళీ ఇంకో దగ్గర తీసుకెళ్ళి సెక్రటరీ దగ్గర ఇన్స్టాల్ చేశారు మేడం, అది చంద్రబాబు నాయుడు గారు అని అలా కౌంటర్ ఇచ్చా. అసలు ఆవిడ లంచ్ పీరియడ్లో వచ్చి లంచ్లో నేను అనుకున్నాను, వెళ్ళిపోయాను అనుకున్నాను, కానీ నువ్వు నా ప్లేస్లో వచ్చావు అమ్మాయి, నువ్వు ఎంత మంచిగా ఎంత బాగా సమాధానం చెప్పావు, వెరీ గుడ్ అని చెప్పి నా ప్లేట్లో నాకు లంచ్లో వచ్చి ఆవిడ చేతితో నాకు చేతిలో ప్లేట్లో అన్నం పెట్టేది. ఇప్పటి కూడా నాకు ఆవిడంటే ఒక రకమైన అభిమానం. ఆల్మోస్ట్ వాళ్ళు డైరింగ్లో సరే మేడం అంత సీనియర్ కాకపోయినా కొంచెం మ్యాచ్ అవుతాయి మెంటాలిటీస్. ఏదన్నా ఓపెన్గా మాట్లాడిస్తాను. ఆవిడ 4 ఇయర్స్లో ఏమైందంటే మా మీద ఒక పక్కనేమో పార్టీలో ఇంటర్నల్ ఉన్న దుష్ట శక్తులు, కమ్యూనిటీ ఒక పక్కన రెచ్చిపోవడం, విత్ ఇన్ ద కమ్యూనిటీ కూడా. ఎందుకు దొరకలేదంటే, ఒకటి నేను MRPSలో పనిచేశాను కృష్ణమాధికారితో, నాకు ఒక స్టాంపింగ్ అయిపోయింది, ఈ అమ్మాయి మాలలకు వ్యతిరేకం అని. కానీ నేను ఏ రోజు కూడా మాలలకు వ్యతిరేకంగా మాట్లాడాలి మా సోదరులకి. ఈ 2 కళ్ళు అని చెప్పాను. ఏ కన్నుకు దెబ్బ తగిలినా ఇంకో కన్ను బాధపడుతుంది. సో మనని విభజించి పాలించాలనుకునే ఏదున్నా కూడా సమయానుకూలంగా చేయాలన్నప్పుడు దాంట్లో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ వేస్తే ఆ రోజున్న రాజశేఖర రెడ్డి గారు, నేను కాంగ్రెస్లో వచ్చిన తర్వాత 2005 తర్వాత వచ్చినాక ఆ కమిటీలో ఎందుకు దొరకలేదు అంటే, ఇదే ఓరలేంతనం, స్త్రీ కదా తొక్కేయాలి. నేను కానీ ఫస్ట్లోనే దేవేంద్ర గౌడ్ గారితో ఒక మాట చెప్పాను వెళ్ళి. ఏం చెప్పానంటే, అన్న నేను చదువుకున్న దాన్ని కాబట్టి నాకు ఏదైనా తెలిసింది నేను చేస్తాను, నాకు తెలియదు ఏదైనా ఉన్నప్పుడు ఒక సోదరిగా నీ దగ్గరకు వస్తాను, అంతేగాని పొద్దున్న లేస్తా అన్న నేను ఏం చేయాలని నేను అడగనన్నా, ఆ రకంగా నేను చేయగలను అన్న అంటే, పర్లేదమ్మా చెయ్యన్నారు. కానీ ఉదయం లేస్తే నేను నా మీద ఓర్ని అమ్మ ఈమె ఇలా చేసేసింది, అలా అలయన్స్లో ఉంటారు బీజేపీ వాళ్ళు. సో అలయన్స్లో ఉన్నప్పుడు ధర్మం కదా, ఇప్పుడు ఇల్లు అలొకేట్ చేసినప్పుడు వాళ్ళకు కొన్ని ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వను అంటే ఎలా కుదురుతుంది? మొత్తం బీజేపీలకు ఇచ్చేస్తుందని చెప్పడము, ఇంకా నా మీద అన్నీ అనమాట, ఇంకా అనని మాటలు పుట్టించడం, ఆయన కొంచెం నమ్మేయడం. 10 సార్లు అబద్ధాన్ని కూడా నిజం చేస్తారు కదా వింటారు. ఉన్నప్పుడు ఆయన కూడా కొంచెం బాధపడ్డట్టున్నాడేమో, కానీ నేనైతే ఏ తప్పు చేయలేదు నాన్న. నేను ₹1 ఎవరి తినలేదు, ఏ దాంట్లో ఆయనకు పెద్దతనం ఇచ్చాను, ఏ ట్రాన్స్ఫర్లు ఆయనకే వదిలేశాను, కలెక్టర్లు MROలు ఏది చేసినా ఏ దాంట్లో కూడా, ఈవెన్ దో నాకు జన్మభూమిలో వచ్చిన వర్క్స్ను కూడా నా కార్యకర్తలను పిలిచి, ఏ ఎమ్మెల్యేలైనా 10% 15% ఏదో ఇస్తారంటే తీసుకుంటారో నాకు అది కూడా తెలీదు, నేను తీసుకోలేదు కూడా. నేను కార్యకర్తలకు ఏం చెప్పాను చెప్తా, ఒరే నేను డబ్బుల కోసం రాలేదు, నేను డబ్బులో పుట్టి పెరిగి చూసి వచ్చాను, నాకు డబ్బులు ఇవ్వలేదు, నాకు దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. మీరు జెండా మోస్తూ మీ ఇంటి కోసం పెళ్ళాం పిల్లల టైం కూడా మీరు పార్టీకి ఇస్తున్నప్పుడు సెకండ్ క్యాడర్ వాళ్ళకి మీరు అన్యాయం అయిపోతున్నారు. పెద్ద లీడర్ అన్నీ ఎంజాయ్ చేస్తున్నారు, మండల్ లీడర్స్. సో మీకే ఇస్తాను తమ్ముళ్ళు, మీరు చేసుకోండి అని ఇచ్చేసాను. అవుట్రేట్గా చేశాను వర్క్స్. ఆ 10% మీరు అప్పు చేస్తారా ఏం చేస్తారో చేసుకోండి నాన్న, నా దగ్గరకు ₹1 కూడా నాకు అసలు మీరు చేసుకోండి. ఈరోజు వాళ్ళు నేను అలా హెల్ప్ చేయబట్టి ఆ సెకండ్ క్యాడర్ పిల్లలంతా కూడా
ఎంతో అంత చిన్న చిన్న కాంట్రాక్ట్లు చేసుకొని వాళ్ళ ఫ్యామిలీలు సెట్ అయిపోయి ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఫారెన్లో ఉన్నారు. ఇప్పటికి కూడా నన్ను ఒక ఆడబిడ్డలాగా, అక్క నువ్వు ఉండబట్టుకునే మాకు ఈ మాత్రం ఉందని ఇప్పటికి పెళ్ళిళ్ళకి కానీ ఏదో కానీ చీరలు తెచ్చేవాళ్ళు ఉన్నారు. నాకు ఇప్పటికీ 25 సంవత్సరాలు నేను, నా నియోజకవర్గ ప్రజలు, అక్క నువ్వు రావాలి నా పిల్లల పెళ్ళికి అంటారు. ఎందుకంటున్నారు? నేను అదే లెవెల్ అందరిలాగా డబ్బులు సంపాదించి అనంటే అదిరా ఇదిరా అని మాట్లాడుతున్నారు. నాకు ఇష్టం లేదు నాన్న. ఇప్పుడు కూడా అమ్మ తోడు మా అమ్మకు మళ్ళీ నేను పుట్టనేమో అలాంటి అబద్ధాలు మాట్లాడితే. నేను అస్సలు డబ్బులు తీసుకోలేదు. డబ్బులు తీసుకున్నాను భరతం పట్టా. ఈ సోషల్ వెల్ఫేర్ అంటే ఎంత ముదిరిపోయిన డిపార్ట్మెంట్ అంటే మోస్ట్ కరప్టెడ్ డిపార్ట్మెంట్. అస్సలు వాళ్ళని ముఖ్యమంత్రులు మారిపోతారు కానీ వాళ్ళు మారరు. ఈరోజు సాయంత్రకాలం మళ్ళీ జీవోలు తీసుకొని మళ్ళీ జాయిన్ అయిపోతారంట వాళ్ళు. అట్లాంటి లిస్టు తెప్పించుకొని సస్పెండ్ చేసి పడేసిన నా కొడుకులని. ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి. దానికి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు, డబ్బులు అడిగింది అందుకని ట్రాన్స్ఫర్ చేసేసింది మమ్మల్ని అన్నారు. నేనన్నా మీరు తలకాయ కింది పెట్టుకోండి, ఏమన్నా చేసుకోండి. తర్వాత వాళ్ళు దొడ్డిదారుని వచ్చేసి నాకు డబ్బులు పట్టుకొని వచ్చి ఇంట్లో వాళ్ళని ద్వారా లేదా మా అటెండర్ ద్వారా మా కలెక్టర్ ద్వారా లేదా పిఎస్ ద్వారా ఓఎస్డి ద్వారా అందరినీ పిలిచి చెప్పేశాను, ఎవడన్నా వాళ్ళని తిరిగి మీ కాంటాక్ట్లకు వచ్చిన మిమ్మల్ని మామూలు కూడా మిమ్మల్ని డిపార్ట్మెంట్లకు పంపించేస్తాను. వాళ్ళని మళ్ళీ నేను కన్సిడర్ చేయను. నా పిల్లలు పొట్టగొట్టి వాళ్ళ కడుపులు కొట్టిన తినే డబ్బులు ఎందుకురా? మన బిడ్డలే ఆ పిల్లలు, నా పిల్లలే. నాకు దేవుడు ఇద్దరు ఇచ్చారు కానీ వీళ్ళంతా నా బిడ్డలే. కాబట్టి నేను ₹1 తినను. తింటే వాళ్ళు తిన్నదే కదా, నేను వాళ్ళది కడుపు కొట్టి తిన్నదే కదా. నాకు వద్దంటే వద్దు, ఆ పాపం నేను తినను అన్నాను. అనేక రకాలుగా నాకు ప్రెషర్స్ పెట్టారు. అప్పుడు జన్నత్ హుస్సేన్ గారు నాకు ప్రిన్సిపల్ సెక్రటరీ. అసలు జన్నత్ హుస్సేన్ గారు అయితే వాపు నేను ఇలాంటి మినిస్టర్ని చూడలేదమ్మా అన్నాడు. ఎందుకు సార్ అలా అంటున్నారంటే, మీరు ఎంత స్పీడ్ ఉన్నారమ్మా, సూపర్ జెట్ స్పీడ్ ఉన్నారు, నేనేమో స్లో అయిపోయాను, మీకు నేను కనెక్ట్ అవ్వట్లేదమ్మా. మీకు కొత్త మంత్రి అయినా కూడా ఎక్కడా లేదు నాన్న, అదే కదా బాధ. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ట్రైబల్ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఉమెన్ అండ్ చైల్డ్ అన్ని వెల్ఫేర్లు మా దగ్గర ఒక దాంట్లో ఉండేది. నేను వచ్చే టైంకి ఇవన్నీ స్ప్లిట్ చేసేసాడు ఆయన. చేసేది దానికి ఒక శాఖ మంత్రిని, దీనికి ఒక శాఖ మంత్రిని చేసేసాడు. చేయడమే కాకుండా ఐఏఎస్ల చేతులకి మొత్తం పవర్లు ఇచ్చేసాడు. మనం ఏం లేదు, డమ్మిలో సంతకాలు పెట్టాలంతే బడ్జెట్ల మీద, అంతే. ఏమీ లేదు నాన్న, ఏది లేదు, ఏమీ లేదు. నేను అక్కడ కూర్చొని ఉంటాను, నా ప్రిన్సిపల్ సెక్రటరీ పోయి ముఖ్యమంత్రితో మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడలేదు ఎప్పుడు మరి మీరు వెళ్ళి? ఎవరు మాట్లాడతారు అప్పుడున్న పరిస్థితి? అసలు ఎక్కడ నాన్న, నీకు తెలియకుండానే నీ డిపార్ట్మెంట్ వాడు వెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడుతూ ఉంటే ప్రిన్సిపల్ సెక్రటరీ, అదే రాజశేఖర రెడ్డి గారు అలా లేకుండానంట. మంత్రితో పాటు లేకుండా ఎవరైనా వచ్చారంటే పంపించేసేవాడంటే, వెళ్ళిపో నువ్వు మంత్రి ఎక్కడ అని అడిగేవారంటే. మీరు ఒక డమ్మీ మంత్రి? ఆల్మోస్ట్ డమ్మీ అనడానికి లేదు, కొంచెం నేను మిగతా వాళ్ళు డమ్మీలుగానే ఉన్నారు కానీ కొంచెం నేను అగెనిస్ట్గా పనిచేశాను కదా, అది కూడా వాళ్ళకి కొంచెం కంటగింపు అయింది. ఇప్పుడు నేను డిసిషన్ తీసుకున్నాను, కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. నేను తీసుకున్న ఇంకా గొప్ప నిర్ణయం ఏంటంటే, క్యాబినెట్లో కొత్త వాళ్ళు ఎవరు మాట్లాడరు, ధైర్యం చేయరు. అలాంటిది నేను ప్రెజర్ ఒత్తి సార్ ఈసారి జన్మభూమి దేని మీద పెడతామన్న చర్చ జరుగుతున్నప్పుడు కొత్తగా క్యాబినెట్ నాది. సార్ జన్మభూమి అంటరాని తన మీద పెట్టమన్నాను. షాక్ అయినా, అంటరాని తనమా ఏంటి, ఉందా, ఇంకా ఉందా, ఇలా అడిగారు చంద్రబాబు నాయుడు. ఉంది సార్, మీరు రండి సార్. ఇప్పటికి హైదరాబాద్లో ఇల్లు ఇవ్వాలంటే మీరెవరు అని అడగకుండా ఇల్లు ఇవ్వరు సార్ మాకు. ఇదే మా అత్తగారు ఊళ్ళో ఇప్పటికి కూడా సిటీకి ఎంత దగ్గరగా ఉంటుంది, ఇప్పటికి కూడా మాకు ఇప్పటికి మంగళవాడు రాడు, సాకలోడు రాడు, బాపనోడు రాడు పెళ్ళిళ్ళు చేయడానికి. ఇప్పుడు ఏదో హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ఉన్నాం సార్, ఈ కుల వ్యవస్థ చాలా ఘోరంగా ఉంది సార్ అనగానే, అంతే అంటావా, సరే అమ్మా అని ఫస్ట్ టైం ఈ విషయంలో నేను చంద్రబాబు నాయుడికి కృతజ్ఞత చెప్పాలి. ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవడం జరిగింది, దాని మీద జన్మభూమి పెట్టడం జరిగింది. దాని మీద నాకు ఆ రోజున్న పాటూరు వెంకటేశ్వరరావు గారు నా మీద లెటర్ రాసి చంద్రబాబు నాయుడికి క్యాబినెట్కి పంపించారంట. ఏమనంటే, ఈ అమ్మాయి చెప్పింది వాస్తవం, అసలు కొత్త అమ్మాయిలని డమ్మీలను పెట్టుకున్నాను అనుకున్నారు కానీ ఇంత కరెక్ట్గా చెప్పిన అమ్మాయిని మీరు ఎన్నుకున్నందుకు ధన్యవాదాలని ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశారు ఆ రోజు. అలా చేస్తే చంద్రబాబు నాయుడు గారిని కింద కూర్చోబెట్టి సహపంక్తి భోజనం మెదక్ జిల్లాలో ఆయనను కూర్చోబెట్టి భోజనాలు కూడా చేయించినాను నేను. అంటే నేను చేయాలనుకునే అన్నీ చేశాను, నేను డమ్మిగా లేను కాబట్టి. 4 years నేనేం చేశానంటే వీళ్ళు ఎక్స్పెక్టేషన్కు నేను రివర్స్లో పనిచేశాను కదా, అనుకున్నారు కదా. ఇప్పుడు నాకు సీనియర్లు ఉన్నారు, ఇదివరకు చేసిన, ఇక పేర్లు ఎందుకులే, సీనియర్లు ఉన్నారు, సోషల్ వెల్ఫేర్ చేసిన ఆయన. పొద్దున్న లేస్తే నా మీద అనుకోరు అనమాట. ఆయన మనుషులు ఉంటారు, ఏం చేసింది ఏంటి ఇలా చెప్పడం అలా చెప్పడం, ఇవన్నీ తీసుకుపోయి ఆయన చెవులు జోరుగులాగా వేయడం ముఖ్యమంత్రి గారి దృష్టిలో. ఇంకేముంది, ఆయన కూడా ఏం చేశాడు, ఇలా బాధ పడించలేక ఆ కొత్త వాళ్ళను కొంతమందిని తీసేద్దామని నిర్ణయం తీసుకుని, కొత్త వాళ్ళనే కాదు పాత వాళ్ళని కూడా తీశారు. ఎవరిని తీసేశారు, ఈయన కూడా తీశాడు కదా కరీంనగర్ ఆయనను, పెద్దిరెడ్డి గారిని, అలాంటి వాళ్ళని. తర్వాత కృష్ణ యాదవ్, వాళ్ళది ఏదో వేరే ఉన్నాయి. సో చాలామందిని తీసేసే దాంట్లో ఉన్నప్పుడు
ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు, వీళ్ళ ప్రెషర్ ఎక్కువైపోయింది సీనియర్స్ది, మాకు ఇవ్వకుండా వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అని. తర్వాత నేను ఎంత మంచి పని చేసినా నియోజకవర్గం ప్రజలు నన్ను లెక్క చేస్తున్నారు, కానీ లీడర్లలో ఎవరైతే విత్ ఇన్ ద పార్టీలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు నాకు ఫ్యాన్స్ అయిపోయారు. కానీ విత్ ఇన్ ద లీడర్సే కాస్టిజంలనో లేకపోతే లేడీ అనే లీడర్షిప్ నేను నచ్చకనో లేకపోతే నేను చదువుకున్నానో ఎక్కువ తెలివి ఉందనో ఇప్పుడు కూడా పుష్పలేలు అమ్మో ఎంత పొగరు ఎంత ఇది అని మాట్లాడతాను. నేనంటే వారా ఎందుకు ఉండకూడదు, నేను చదువుకోను, నేను బాంచను అనే దాంట్లో నుంచి వచ్చిందాన్ని, నేను నా ఉనికి నాకు తెలుసు, నేను చదువుకున్నాను కాబట్టి నాకు ఏది ప్లస్ ఏది మైనస్ తెలుసు. నాకు ఇష్టం వచ్చినట్టు ఎవడైనా మాట్లాడితే మక్కలు ఎరగొడతాను అనేదాన్ని. ఎవడైనా అంటే ఒక లేడీ తర్వాత టర్మ్ తీసేక ముందు నాన్న 2 ఇయర్స్లో తీసేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా నా ఒక్కదానికే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే అది స్పెషల్గా చెప్పుకోవచ్చు. పిలిచి అపాయింట్మెంట్ అడిగి చెప్తే పోతే అన్నాడు అనమాట, అమ్మ నేను అనుకోని ప్రెషర్స్ వల్ల నేను తీస్తున్నాను తప్ప తల్లి నీకు రాజకీయాలు ఎప్పుడూ నువ్వు వదిలిపెట్టద్దు, నీలాంటి దాన్ని నాకు దొరకరు, నీకున్న ప్లస్ ఏంది చెప్పనమ్మా అని ఆయననే నన్ను చెప్తూ, అమ్మ నువ్వు చిన్న అమ్మాయి కాబట్టి నాకుండే ప్రెషర్ వల్ల నేను తీస్తున్నాను, కానీ రాజకీయాల్లో కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి తల్లి, నువ్వు ఆడపిల్ల కాబట్టి కొంచెం పడ్డావు, ప్రాబ్లం లేదు, నేను నీకున్నానని చెప్పేసి. మంత్రిగా చేసింది 2 సంవత్సరాలేనా? అందరు 2 సంవత్సరాలే. ఆ 4 సంవత్సరాల్లో స్ప్లిట్ చేశాడు ఈయన. మంత్రి పదవి మీకు అపాయింట్మెంట్ ఇచ్చాడు. అపాయింట్మెంటే కాదు, నాకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎస్సీ కమిటీ చైర్మన్ క్యాబినెట్ ర్యాంకు. నేను మంత్రి ఉండేనైనా ఢిల్లీకి పోలేదు, విచిత్రం. కానీ నేను అసెంబ్లీ కమిటీ చైర్మన్ కాదు, మొత్తం దేశమంతా గాలిపెట్టా, పంజాబ్ వెళ్ళా, హర్యానా వెళ్ళా, అది ఆ క్యాబినెట్ ర్యాంకే ఉంటాయి. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎస్సీ కమిటీ చైర్మన్. ఎస్సీ కమిటీ అయితే తిరుపతి దేవస్థానం లోపల కూడా వెళ్ళి రివ్యూ చేశాను. అసలు గడగడలు ఉడిపించారు. ఇదే తెలంగాణ ఆంధ్ర భవన్కి వెళ్ళి ఢిల్లీలో అసలు మా పోస్టులు మీరు ఎలా ఏ రైట్స్ తోటి రా మీరు వేరే వాళ్ళకి ఇచ్చారు అని చెప్తే 21 డిపార్ట్మెంట్ల ప్రిన్సిపల్ సెక్రటరీని అసెంబ్లీ చరిత్రలోనే పిలిపిస్తే ముచ్చెమటలు పోయించిన పుష్పలీల అని న్యూస్ రాసింది ఈనాడులో. అంటే ఎవరిని నేను స్పేర్ చేస్తాను. ఎందుకు అలా ఉండగలను? నేను తప్పు చేయను కాబట్టి అవతల వాళ్ళని తప్పులు ఎంచుకోగలను, వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వగలను. అంటే నాకు ప్రజల నుంచి చాలా రెస్పాండ్. ఈనాడు పేపర్ లిబర్టీ ఉండదు, సీనియర్లు ఉండగా ఎక్కడ లిబర్టీ ఉంటుంది? ఇప్పటికైనా ఉండదు. మీరు ఇప్పటికున్న పాలిటిక్స్ ఏం మారలేదమ్మా. ఇప్పుడు మనకి రిజర్వ్ స్థానాలంటే ఏంటంటే టెనెంట్ యాక్ట్ లాగానే మనం పర్మనెంట్ కావు మనం. అంటే ఆడ దయ తెలిసి మనకు టికెట్ ఇస్తే అన్ని బాంఛన అంటేనే ఆని పెట్టుకుంటారు, లేకపోతే లేదు. ఆడైనా మొగైనా. ఇంకో దరిద్రాలు ఏంటంటే ఆడదానుకుంటే ఇంక మొగోడు వస్తాడు, మొగుడో ఆ ఇంట్లో ఎవడో వచ్చి పక్కన నిలబడ్డాలు, ఈ దరిద్రాలు ఒకటి. ఇవన్నీ లేకుండా నేను ఇండివిజువల్గా ఎప్పుడైతే వెళ్ళినప్పటికి కూడా నా మీద కూడా పెట్టారు. 2 ఇయర్స్ తర్వాత 4 ఇయర్స్ అంతే కదా. తర్వాత ఆయన పార్లమెంట్లో ఒక ఓటుతో గవర్నమెంట్ పోయింది కదా, బీజేపీని ప్రభుత్వంలో తీసేసినప్పుడు ఇంకా ఎలక్షన్స్ వచ్చేసినాయి కదా. అట్లా జరిగేది. రాజకీయాల్లో ఉమెన్ టాలెంటెడ్గా ఉండడం మగవాడు భరించదు. అందులో మాదిగల నుంచి ఒక అమ్మాయి ఒక అంబేద్కర్ ఆశయాలతో చదువుకోకపోతే చదవలేదంటారు, చదువుకుంటే అమ్మో అది తెలివి ఉంది దీనికి అంటారు. ఓ అమ్మో దీని స్టైల్ చూడరో ఎలా ఉంటుంది, ఎట్లా స్టైల్గా తయారవుతుంది. ఒక్కొక్కడు నా చీర కట్టుకుంటూ కూడా ఓరలేనోడు ఉన్నాడు దరిద్రులు. ఏమంటారు, అబ్బో పట్టు చీరల పుష్పలీల అంటే ఆయన అయ్యదా ఆయన అమ్మదా నాకు కొనిచ్చాడా నా మొగుడు, నేను కొనుక్కున్నా, నేనేం గత్తిమల సంవత్సరాల నుంచి రాలే కదరా. అంటే ఎస్సీలు అంటే ఇలా బిచ్చిపోలేలాగా డ్రెస్సులు వేసుకొని ఏదో అంటే బేలగా ఉండి బాంచెను అనడం, లేకపోతే వాడు వస్తుంటే వాడికి డోర్లు ఇవన్నీ నేను చేయలేదు, ఇప్పటికీ నేను చేయను. ఎవరైనా చేస్తుంటే నేను తిడుతూనే ఉంటాను మా వాళ్ళని. ఎందుకురా ఆ బతుకులు ఎందుకురా మీకు, ఇంకా ఇండివిజువాలిటీ రాదా అంట. నేను యాక్చువల్గా నేను లెక్చరర్ కదా నాన్న, ఇప్పటికి నేను ఖాళీగా ఉంటాను. ఎవరన్నా మంత్రులు కూడా ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు 24/7 బిజీ. నేను మోటివేషన్ స్పీకర్గా పూణే MIT యూనివర్సిటీలో గెస్ట్ లెక్చర్ ఇచ్చి వచ్చాను. లెక్చరర్స్గా ప్రతి కాలేజ్కి వెళ్తుంటాను, నేను మోటివేషన్ స్పీకర్స్కి వెళ్తుంటాను. ఇప్పటికీ మొత్తం భారతదేశం అంతా తిరుగుతుంటాను నేను మోటివేషన్ స్పీకర్గా. లీడర్షిప్ దాని మీద, తర్వాత ఎంటర్ప్రినర్స్ దాని మీద. పంజాబ్ వెళ్తాను, బెంగళూరు వెళ్తాను. అసలు నెలలో ఒక 10 రోజులు ఇక్కడ ఉంటే 10 రోజులు నేను అవుట్ ఆఫ్ స్టేషనే ఉంటాను నేను. సో ఇలా నేను చేస్తూనే క్యాస్ట్ అనేది ఇది ఎంతవరకు మమ్మల్ని వెనక్కి తీసుకుపోతుందంటే దాంట్లో మళ్ళీ సబ్ కాస్ట్ వచ్చేసింది కదా. సపరేట్ తెలంగాణ అయిపోయింది, సపరేట్ తెలంగాణలో మళ్ళీ మాదిగ మాలలో పంచాయతీ. విత్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్ చాలా విషయాలు షేర్ చేస్తున్నారు. ఇక మాట్లాడాలంటే చాలా మాట్లాడవచ్చు, బట్ లెట్స్ మీట్ వన్స్ అగైన్. సో ఇది పుష్పలీల గారితో స్పెషల్ పాడ్కాస్ట్. సో మీరంతా చూసే ఉంటారు తన ఎక్స్పీరియన్స్, తను మాట్లాడుతున్న మాటలు కానీ, ఇప్పుడు తన జెన్జీని సపోర్ట్ చేస్తున్న తీరు కానీ, మీకున్న అనుమానాలు, సందేహాలు అండ్ మీ సపోర్ట్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.